హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనకి ఫిబ్రవరి 1న మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు 2024-25 గాను బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి సెంట్రల్ అంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉండడం వల్ల మనకి ఇంటరిమ్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. సో ఈ సెషన్లో డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాము. అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది బడ్జెట్ రీసెంట్గా బడ్జెట్లో ఎలాంటి రిఫార్మ్స్ చేశారు, అలాగే బడ్జెటరీ ప్రొసీజర్స్ ఏముంటాయి, పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఏమేమి చేయాలి, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అలాగే టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఇవన్నీ చూద్దాం అన్నమాట. సో ఏమేమి టాపిక్ కవర్ చేసామంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది బడ్జెట్, మన ఇండియాలో ఫస్ట్ టైం ఎప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టారు, అలాగే రీసెంట్ బడ్జెటరీ రిఫార్మ్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ బడ్జెట్స్, అలాగే కాంపోనెంట్స్, బడ్జెట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అలాగే బడ్జెట్ ప్రొసీజర్ ఏంటి అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారనేది చూద్దాము. అలాగే వచ్చేసి ఈ ఇయర్ బడ్జెట్ యొక్క హైలైట్స్ ఏంటి అనేది చూద్దాము. ఓకేనా. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది బడ్జెట్ మెయిన్గా మనకు వచ్చేసి బడ్జెట్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అంటే ఏం లేదండి, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మన ఇంట్లో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుందో దాన్ని ఒక లెక్క కడతాం కదండి, అదే ఒక బడ్జెట్ అన్నమాట. సో మనకి అంటే ఒక దేశం మొత్తానికి సంబంధించి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, అదేవిధంగా ప్రభుత్వం ఎంతవరకు ఖర్చు చేస్తుంది అనేది లెక్కలు చూపించడాన్నే బడ్జెట్ అంటారు. కానీ మనకి కాన్స్టిట్యూషన్లో ఇది బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. మన భారత రాజ్యాంగంలో ఏమని సంబోధించారండి దీన్ని, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అండర్ ఆర్టికల్ 112 ప్రకారం మనకి బడ్జెట్ అనే వర్డ్ ఉండదు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది. ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లోనే ఒక సంవత్సరానికి అంటే ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో, ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి అండి, ఏప్రిల్ 1 నుంచి మొదలుకొని మార్చ్ 31 మధ్యలో ఈ ఇయర్ అంతా కూడా ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి గాను ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, అదేవిధంగా ఎంత ఖర్చు చేస్తుంది, ఏ విభాగాల్లో ఖర్చు చేస్తుందో డీటెయిల్గా చెప్పేదే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అండ్ ఎవరు ప్రవేశపెట్టారు అనేది చూస్తే, ఫస్ట్ బడ్జెట్ వచ్చేసి మనకి April 7, 1860లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. April 7, 1860లో ఎవరండి, జేమ్స్ విల్సన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో ఫస్ట్ యూనియన్ బడ్జెట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చాక, స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆర్కే షణ్ముగం చెట్టి గారు ప్రవేశపెట్టారండి. ఆర్కే షణ్ముగం శెట్టి గారు. ఓకేనా. సో వీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం 7.5 నెలలకు మాత్రమే ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా. అలాగే తర్వాత రిపబ్లిక్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినాక January 26, 1950 తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ వచ్చేసి ఎవరండి, జాన్ మత్తయ్ గారు ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. సో రిపబ్లిక్ అప్పుడు వచ్చేసి జాన్ మత్తయ్, ఇండిపెండెన్స్ టైంలో వచ్చేసి మనకి ఎవరండి, షణ్ముగం శెట్టి గారు ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఇది ఫస్ట్ బడ్జెట్ వచ్చేసి కేవలం 7.5 నెలలకే ఉంటుంది. ఓకే. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా మనకి ఫస్ట్ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్గా అంటే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా మనకి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు అండి. ఇందిరాగాంధీ గారు February 28, 1970 రోజున మనకి ఫస్ట్ ఉమెన్ గా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా వీరు ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ గారు కూడా మనకి ప్రధానమంత్రి హోదాలో ఉండి మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇందిరాగాంధీ గారు వచ్చేసి తొలి మహిళగా, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు వచ్చేసి మూడో ప్రధానమంత్రిగా అంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి మనకి ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తులలో ఎన్నోవాడని రాజీవ్ గాంధీ గారు మనకి మూడోవారు. సో ఫస్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెడతారు ప్రధానమంత్రి హోదాలో, తర్వాత ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా మనకు వచ్చేసి రాజీవ్ గాంధీ గారు. ఈ ముగ్గురు కూడా సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. సో వీరు ప్రధానమంత్రి హోదాలో ఉండి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత లాంగెస్ట్ బడ్జెట్ అంటే పదాల పరంగా, వర్డ్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే లాంగెస్ట్ బడ్జెట్ వచ్చేసి మనకు ఎవరు ప్రవేశపెట్టారండి, మన్మోహన్ సింగ్ గారు. ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ చేశాం కండి, అప్పుడు ఈ బడ్జెట్ని లాంగెస్ట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఎన్ని వర్డ్స్ అండి, 18,560 వర్డ్స్ తోని లాంగెస్ట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి షార్టెస్ట్ బడ్జెట్ ఎవరండి, హెచ్ఎం పటేల్ గారు 1977లో ఇంటరిమ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది షార్టెస్ట్ బడ్జెట్ అన్నమాట. ఓకేనా. తర్వాత బేసిక్గా మనకి ఏంటంటే
ఒకప్పుడు మనం బడ్జెట్ అనేది 5 PM ప్రవేశపెట్టేవాళ్ళం అనమాట, సాయంత్రం 5 గంటలకి. ఎందుకు అండి సాయంత్రం 5 గంటలకి అంటే ఇది ఎగ్జాక్ట్గా గ్రీన్విచ్ టైంకి 12 o'clockకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి 5 PM అనేది చూపించడం జరిగింది. సో బేసిక్గా ఈ 5 PM నుంచి 11 AM షిఫ్ట్ చేసింది ఎవరు అంటే 1999 2000 టైంలో యశ్వంత్ సిన్హా గారు ఏం చేశారు అంటే 5 PM బదులుగా 11 AM షిఫ్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ ఎవరు అండి, మొరార్జీ దేశాయ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. 10 times వీరు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత చిదంబరం గారు. మొరార్జీ దేశాయ్ గారి యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీరు హైయెస్ట్ బడ్జెట్సే కాకుండా వీరి పుట్టినరోజున February 29 వీరి పుట్టినరోజు వచ్చేసి February 29. సో ఇంట్రెస్టింగ్గా వీరు ఈ 2 సార్లు వారి పుట్టినరోజున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. సో ఎప్పుడెప్పుడు అండి 1964 and 68 టైంలో వీరు బడ్జెట్ అనేది వారి పుట్టినరోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బడ్జెట్ అంటే ఏం లేదండి, బేసిక్గా వైబీ చౌహాన్ గారు ప్రవేశపెట్టారు దీన్ని. వైబీ చౌహాన్ గారు ఎప్పుడు అండి 1973-74లో. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఇయర్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అనేది 550 crores ఉందండి. ఫిజికల్ డెఫిసిట్ అనేది కామన్గా ఉండడం, కానీ అది హైయెస్ట్. అప్పటికే మనము వార్స్ చేసి ఉన్నమాట, అటు చైనాతోని ఇటు పాకిస్తాన్తో. అప్పటికే ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా వీరు ఏం చేశారంటే 550 crores ఫిజికల్ డెఫిసిట్ తోని బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఫిజికల్ డెఫిసిట్ తోని ప్రవేశపెట్టినప్పటికీ కూడా మెయిన్గా ఆర్గ్యుమెంట్ ఎక్కడ అంటే 50 crores అలొకేషన్ అనేది నేషనలైజేషన్, కొన్ని ఇండస్ట్రీస్ని కొన్ని కంపెనీస్ని నేషనలైజేషన్ చేయడం కోసం అని చెప్పేసి 50 crores వరకు వాటికి అలొకేషన్ చేస్తారన్నమాట. సో ఇది మెయిన్గా అందుకని చెప్పేసి బ్లాక్ బడ్జెట్ అన్నారు. తర్వాత వచ్చేసి క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్. క్యారెట్ అంటే ఒక దిక్కు క్యారెట్ ఇస్తూనే ఇంకో దిక్కు స్టిక్ తోని కొట్టడం అనమాట. ఇది ఒక సామెత. సో విపి సింగ్ గారు దీన్ని ప్రవేశపెట్టారు. బేసిక్గా ఏంటంటే ఎండింగ్ ది లైసెన్స్ రాజా. ఇది ఒక క్యారెట్ లాగా వర్క్ చేసింది అనమాట. అంటే ఇండస్ట్రీ సెక్టార్కి బూస్టింగ్ లాగా పనిచేసింది. ఎట్ ది సేమ్ టైం మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. దీనివల్ల ట్యాక్స్ క్యాస్కేడింగ్ ఏదైతే చేస్తుందో, ట్యాక్స్ ఎవరైతే ఎగ్గొడుతున్నారో వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయిందనమాట. సో ఈ విధంగా ఇది స్టిక్ లాగా పనిచేసింది. సో ఎండింగ్ లైసెన్స్ రాజు వచ్చేసి క్యారెట్ లాగా పనిచేస్తే మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ వచ్చేసి మనకి స్టిక్ లాగా పనిచేసింది. అందుకే దీన్ని ఏమన్నారు, క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ అని చెప్పేసి అన్నారు. ఎపోకల్ బడ్జెట్ వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ రిఫార్మ్స్ టైంలో 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ టైంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఒక చేంజ్ అనేది, ఒక వాటర్ షెడ్ మూవ్మెంట్ అంటారు కదండి. సో ఆ విధంగా ఎకనామిక్ షిఫ్ట్ అనేది జరిగింది కాబట్టి అందుకని చెప్పేసి దీన్ని ఎపోకల్ బడ్జెట్ అన్నారు. ఎప్పుడంటే దీన్ని ప్రవేశపెట్టింది 1991లో. ఓకేనా. డ్రీమ్ బడ్జెట్ అంటే ఏం లేదండి, పి చిదంబరం గారు బేసిక్గా లాఫర్ కర్వ్ని యూజ్ చేసుకొని, లాఫర్ కర్వ్ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే ఎంత ట్యాక్స్ రేట్ తక్కువగా ఉంటే అంత ఎక్కువగా ట్యాక్స్ కడతారు. అంటే ఇప్పుడు సపోజ్ తక్కువ ట్యాక్స్ ఉందనుకోండి, ఎక్కువ మంది కట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే ఎక్కువ ట్యాక్స్ రేట్ ఉందనుకోండి, అమ్మ అంతగానం కట్టాలా అని చెప్పేసి ఆలోచించి కట్టకుండా ఉంటారు అనమాట. సో ఈ లాఫర్ కర్వ్ ఏం చెప్తుంది అంటే తక్కువ రేట్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ మంది కడతారు అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ లాఫర్ కర్వ్ను ఉపయోగించుకొని దాదాపుగా అన్ని ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ తగ్గించడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి దీన్ని డ్రీమ్ బడ్జెట్ అంటారు. ఓకే, ట్యాక్స్ పేయర్స్కి ఇది ఒక డ్రీమ్ అనమాట. ఎప్పుడైనా ఒక ట్యాక్స్ పేయర్కి ఏమైనా ఉంటుంది, అరే ట్యాక్స్ తగ్గితే బాగుంటుంది, నేను సంపాదించిన దాంట్లో ఎక్కువగా ట్యాక్స్కే పోతుంది అని అంటారు కదా. సో అందుకని చెప్పేసి ట్యాక్స్ పేయర్స్కి ఇది ఒక డ్రీమ్ అనమాట. అందుకని దీన్ని డ్రీమ్ బడ్జెట్ అన్నారు. మిలీనియం బడ్జెట్ వచ్చేసి యశ్వంత్ సిన్హా గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మిలీనియం బడ్జెట్ ఎందుకు అన్నారంటే 21st centuryకి అనుగుణంగా మనకి ఐటీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ బూస్టింగ్ గా ఇది ఉపయోగపడింది అనమాట. అంటే దీంట్లో ఏం చేశారంటే ఇండియాకి సంబంధించిన ఐటీ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ మీద ఇన్సెంటివ్స్ అనేది తగ్గించడము, అలాగే రెడ్యూసింగ్ ది కస్టమ్స్ డ్యూటీస్, ఇవన్నీ చేయడం జరిగింది అనమాట కంప్యూటర్స్ పైన. సో దీనివల్ల ఏమైందంటే ఇండియా యొక్క సర్వీస్ సెక్టర్ అనేది బూస్టింగ్ లా ఉంది అన్నమాట. అందుకే దీన్ని మిలీనియం బడ్జెట్ అన్నారు. వన్స్ ఇన్ ఏ సెంచరీ బడ్జెట్ 2021 ఇది నిర్మలా సీతారామన్ గారు రీసెంట్ గా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఎందుకు అన్నారు వన్స్ ఇన్ ఏ సెంచరీ బడ్జెట్ అంటే దీంట్లో మెయిన్ గా వచ్చేసి హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేటైజేషన్, రోబోస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగింది అనమాట. ఓకేనా, చాలా మటుకు మిగతా ఇయర్స్ తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్లో ఎక్కువ జరిగింది. అలాగే పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రవేశపెట్టింది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది వన్స్ ఇన్ ఏ సెంచరీ బడ్జెట్ అనేది. సో రీసెంట్ బడ్జెట్ రిఫార్మ్స్ ఏం జరిగాయి అంటే 2017లో మనకి మేజర్గా, అంటే 2014లో
మనకు మోడీ గారు వచ్చాక కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటి అంటే లిబరలైజేషన్ చేయడం, ఇంకా మోర్ లిబరలైజేషన్ చేశారు కదండి. సో ఆ విధంగానే మనకి కొన్ని బడ్జెటరీ రిఫార్మ్స్ కూడా చేశారు. ఏం చేశారు అంటే ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది బడ్జెట్ ప్రజెంటేషన్, అంటే బడ్జెట్ సైకిల్ అనేది అడ్వాన్స్మెంట్ చేశారు. అంతకుముందు మనము ఎవ్రీ ఇయర్ కూడా February 28th ఆర్ 29th ఈ 2 రోజులలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాం. అంటే ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి April 1st స్టార్ట్ అవుతుంది కదండి. సో బడ్జెట్ ప్రొసీజర్ మొత్తం ఎంటైర్ బడ్జెట్ ప్రొసీజర్ కంప్లీట్ కావడానికి దాదాపుగా 3 నుంచి 4 months పడుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ April 1st అనేది దాటిపోతుంది అనమాట. మనం February 29th 28th చివరి రోజున కనుక ప్రవేశపెట్టినట్లయితే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓట్ ఆన్ అకౌంట్ అనే దానిపైన ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఏం చేశారు అంటే ఈ సైకిల్ ని ముందుకు షిఫ్ట్ చేశారనమాట. ఇప్పటికీ February 1st ఒక నెల ముందుకు జరిగింది. దీన్ని ఏ కమిటీ రికమెండ్ చేసిందండి, బిబేక్ దోబ్రాయ్ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఫైనాన్షియల్ ఇయర్ కు అనుగుణంగా బేస్ చేసుకోవాలని చెప్పేసి మనం ఏం చేశారు, February 28th నుంచి అంటే లాస్ట్ చివరి రోజు నుంచి ముందు రోజుకు జరపడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఓట్ ఆన్ అకౌంట్ కు తక్కువగా అమౌంట్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట దాని వెనకాల ఉన్నది. సో అదే విధంగా ఏంటి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని అంతకుముందు బేసిక్ గా ఇది ప్లానింగ్ కమిషన్ ఉన్న టైంలో మనకి అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో నీతి ఆయోగ్ రిప్లేస్ చేసింది కానీ నీతి ఆయోగ్ రిప్లేస్ చేసింది కాబట్టి ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుండే ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి బడ్జెట్ ని రెండు విభాగాలుగా విభజించింది అనమాట. కానీ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి దాని ప్లేస్ లో నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ఇంకా అవసరం లేదు, బడ్జెట్ లో ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రంగరాజన్ కమిటీ రికమెండేషన్స్ ను బేస్ చేసుకొని ఏంటి ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ని తీసివేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి 2017లోనే రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయన్నమాట. సో 2017లో మనకి February 1st కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ని తీసివేయడం జరిగింది. అదే విధంగా రైల్వే బడ్జెట్ అలాగే జనరల్ బడ్జెట్ ని మర్జింగ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రెండింటిని కలపడానికి గల కారణాలు ఏంటనేది చూద్దాము. మెయిన్ గా 1921లో విలియం ఆక్వర్త్ కమిటీని ఏర్పాటు చేశారు. దేనికండి, రైల్వే డెవలప్మెంట్స్ కోసం అని చెప్పేసి అప్పుడున్న బ్రిటిష్ వారు ఈ విలియం ఆక్వర్త్ అనే కమిటీని ఏర్పాటు చేశారు 1921లో. ఈ కమిటీ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చిందో ఈ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని మనకి 1924లో సపరేట్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అంటే అప్పటి నుంచి మనకి ఏం చేశారు అంటే సపరేట్ రైల్వే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ ఈ 92 years ప్రాసెస్ కి బిబేక్ దోబ్రాయ్ కమిటీ చెక్ పెట్టేసింది. బిబేక్ దోబ్రాయ్ కమిటీ ఏమని చెప్పిందంటే ఇప్పటి నుంచి మనము రైల్వే బడ్జెట్ ప్లస్ అలాగే జనరల్ బడ్జెట్ అనేది రెండు సపరేట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఏమని చెప్పిందంటే మేజర్ గా రైల్వే బడ్జెట్ ఎప్పుడైనా కూడా రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు, రైల్వే బడ్జెట్ కి ఎంతైనా సపరేట్ గా పెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి జనరల్ బడ్జెట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డిపెండ్ ఎట్లాగా అవుతుంది కాబట్టి రెండింటిని కలిపేస్తే అయిపోతుంది అని చెప్పేసి రెండింటిని కలిపి ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు అనమాట. ఓకే, ఏ కమిటీ అండి, బిబేక్ దోబ్రాయ్ కమిటీ. సో ఇదంతా 2017లోనే ప్రాసెస్ జరిగింది. సో 2017లో ఈ మెయిన్ గా అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు మనకి ఈ రిఫార్మ్స్ అనేటి ఫైనాన్స్ మినిస్టర్ గా వీరు వర్క్ చేసినప్పుడు ఈ రిఫార్మ్స్ అనేటి చేయడం జరిగింది అనమాట. సో ఇది రీసెంట్ బడ్జెటరీ రిఫార్మ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి ప్రవేశపెడతారు. ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంటే కాదండి, దాంతో పాటుగా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది బడ్జెట్ లో. ఇది ఎందుకు అంటే మనకి ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ఈ క్వశ్చన్ అడిగారండి. బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో ఫైనాన్స్ మినిస్టర్ ఓన్లీ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారా, ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఇంకా కింది వాటిలో ఏ డాక్యుమెంట్స్ ప్రవేశపెడతారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. అందుకని చెప్పేసి పెట్టాను. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ ఆర్టికల్ 112 ప్రకారము, అలాగే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ వచ్చేసి ఆర్టికల్ 113 ప్రకారము, అలాగే అప్రోప్రియేషన్ బిల్ ఆర్టికల్ 1143 ప్రకారము, ఫైనాన్స్ బిల్ ఆర్టికల్ 110A ప్రకారం అని చెప్పేసి ఈ నాలుగు కూడా మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈ 4 బిల్స్ ని ప్రవేశపెట్టాల్సిందే. ఓకేనా అండి. సో తర్వాత వచ్చేసి మెమోరాండమ్ ఆఫ్ ప్లానింగ్ ప్రొవిజన్స్ ఇన్ ది ఫైనాన్స్ బిల్లు, అలాగే మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ FRBM యాక్ట్ కింద మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ
స్టేట్మెంట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్, అలాగే మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ది రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్ FRBM యాక్ట్ కిందనే, మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ FRBM యాక్ట్ కింద. సో ఇవన్నీ కూడా మనకి ఈ 6th to 8th 9th మధ్యలో ఏవైతే ఉన్నాయో ఈ 4 పాయింట్లు కూడా FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ డాక్యుమెంట్స్, ఈ 4 డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పెండిచర్ బడ్జెట్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2తో పాటుగా రిసిప్ట్స్ ఆఫ్ ది బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, ఇవి హైలైట్స్ ఆఫ్ ది బడ్జెట్, ఇది నార్మల్గా ప్రవేశపెడతారన్నమాట. కానీ మ్యాండేటరీగా ఏంటి అంటే ఫస్ట్ 4 ఏది ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆర్టికల్ 113 ప్రకారం డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఆర్టికల్ 1143 సబ్ క్లాస్ 3 ప్రకారం అప్రోప్రియేషన్ బిల్లు, ఫైనాన్స్ బిల్లు వచ్చేసి 110A ప్రకారం కంపల్సరీగా కాన్స్టిట్యూషన్ లో ఇవి పొందుపరిచారు కాబట్టి ప్రవేశపెట్టాల్సిందే. ఓకేనండి. తర్వాత FRBM యాక్ట్ కింద ఈ 4 బిల్స్ అనేది కంపల్సరీగా ప్రవేశపెట్టాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బడ్జెట్స్. బేసిక్ గా మనం పెట్టే ఎక్స్పెండిచర్ ను బట్టి, మనకు వచ్చే ఇన్కమ్ ను బట్టి కొన్ని టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత మిగులుతుంది, లేకపోతే సర్ప్లస్ బడ్జెటా, బ్యాలెన్స్డ్ బడ్జెటా, మనం వచ్చింది ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంతే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ చేస్తున్నామా, లేకపోతే ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నామా అనే దాన్ని డిఫైన్ చేస్తూ మనకి ఈ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. మెయిన్ గా వచ్చేసి బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏం లేదండి, బేసిక్ గా మనకు వచ్చే 100 రూపాయలని మళ్ళీ అంతే 100 రూపాయలని ఖర్చు పెట్టడం. అంటే అటు ఎక్కువగా కాకుండా ఇటు తక్కువగా కాకుండా సరిసమానంగా ఖర్చు పెట్టడాన్ని, వచ్చిన ఆదాయానికి సరిసమానంగా ఖర్చు చేయడాన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఎక్స్పెండిచర్స్ కానీ ఇటు రెవెన్యూ కానీ ఈక్వల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏం లేదండి, బేసిక్ గా దీంట్లో మనకు వచ్చే ఆదాయం కంటే మనం పెట్టే ఖర్చు కనుక తక్కువ ఉంటే అప్పుడు సర్ప్లస్, మిగులు అనేది ఏర్పడుతుంది. ఇది మిగులు బడ్జెట్ కింద అవుతుందని అర్థం. సో ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నాకు ఒక 150 రూపాయల ఇన్కమ్ వచ్చింది, నేను దాంట్లోకి వెళ్ళి 100 రూపాయలే ఖర్చు చేశాను, నా దగ్గర మిగులు ఎంత ఉందండి 50 రూపాయలు. సో 50 రూపాయల బడ్జెట్ అనేది మిగిలింది అనమాట. సో సర్ప్లస్ బడ్జెట్ అంటే అదనమాట. మనకు వచ్చే ఆదాయం కంటే మనం చేసే ఖర్చు కనుక తక్కువ ఉంటే అది వచ్చేసి మనకి సర్ప్లస్ బడ్జెట్. నెక్స్ట్ వచ్చేసి డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏం లేదండి, మనకు వచ్చే ఆదాయానికి మించి ఖర్చు చేస్తే వచ్చేదే ఏంటి డెఫిసిట్ బడ్జెట్. అంటే మనకు 150 రూపాయలు వచ్చింది, మనం ఖర్చు చేసేది ఎంత అండి 200 రూపాయలు. అంటే నాకు ఎంత 50 రూపాయలు అనేది డెఫిసిట్ అంటే లోటు ఏర్పడుతుంది అనమాట. సో ఇది డెఫిసిట్ బడ్జెట్ కింద ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ లో అంటే ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క థీమ్ తోని బడ్జెట్ అనేది ప్రవేశపెడతా ఉంటారన్నమాట. సో అంటే ప్రిఫరెన్స్ బడ్జెట్ లో ఎక్స్పెండిచర్ అనేది ఏ సెక్టార్ కి వెళ్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని, లేకపోతే దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మనకి టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది. దానిలో జీరో బేస్డ్ బడ్జెటింగ్ అని, అవుట్కమ్ బడ్జెట్ అని, అలాగే జెండర్ బడ్జెటింగ్ అని ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ బడ్జెటింగ్స్ అనమాట. జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఏవైతే అలొకేషన్స్ చేస్తామో వాటిని అక్కడనే మర్చిపోయి మళ్ళీ ఈ ఇయర్ ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడమే జీరో బేస్డ్ బడ్జెట్ అనమాట. అంటే సపోజ్ లాస్ట్ ఇయర్ MG నరేగాకు ఇంపార్టెన్స్ ఇచ్చాను అనుకుందాం. సో ఈసారి దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. సో జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. లాస్ట్ టైం మనము 100 కోట్లు ఇచ్చాం కదా అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్కి మళ్ళీ ఇప్పుడు 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ ఇయర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతే బడ్జెట్ ఇస్తారనమాట. అంటే ఎవాల్యుయేషన్ అనేది, అనాలిసిస్ అనేది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. దీన్ని ఫస్ట్ టైం 1986లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు ప్రతిపాదించారండి? పీటర్ పైర్ గారు 1969లో ప్రతిపాదించడం జరిగింది ఈ జీరో బేస్డ్ బడ్జెట్ అన్నమాట. సో ఎవ్రీ ఫంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ వచ్చేసి మెయిన్ గా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నమాట చెప్పాలి అంటే. తర్వాత అవుట్కమ్ బడ్జెట్ అంటే బేసిక్ గా మనం అలొకేషన్ చేసిన 100 crores ఉంటాయి అనుకోండి, అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, రిలేటెడ్ మినిస్ట్రీ కానీ, రిలేటెడ్ డిపార్ట్మెంట్ కానీ, రిలేటెడ్ స్కీమ్ ఏ విధంగా ఇప్పుడు మనం చేసిన 100 కోట్ల నుంచి 100 కోట్లు వస్తున్నాయా లేదా అని చెప్పేదే అవుట్కమ్ బడ్జెట్ అన్నమాట. ఓకే. ఇది ఎప్పుడు అండి 2005లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు. జెండర్ బడ్జెటింగ్ వచ్చేసి ఏం లేదండి, ఇది జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. బేసిక్ గా దీంట్లో ఉమెన్ కి ఎక్కువగా బడ్జెట్ అలొకేషన్స్ అనేటివి చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా.
అంటే జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ జెండర్ బడ్జెటింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, బడ్జెట్లో మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయండి. టూ మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే రెవెన్యూ బడ్జెట్ ఒకటి, క్యాపిటల్ బడ్జెట్ అని. బడ్జెట్ని ఎప్పుడైనా రెవెన్యూ, క్యాపిటల్ అని రెండింటిగా డివైడ్ చేస్తారు. రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని, అలాగే రెవెన్యూ రిసిప్ట్స్ అని, ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ మనం ఏం చెప్పాము ఇందాక, రెవెన్యూ రిసిప్ట్స్ అని ఉంటాయి, అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. సో ఈ రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి అసెట్స్ నుంచి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. మెయిన్గా వచ్చేసి నాన్ ట్యాక్స్ సోర్సెస్ నుంచి మనకి ఇన్కమ్ అనేది జరుగుతుంది అనమాట. ట్యాక్స్ సోర్సెస్ ఏంటి, ఎక్సైజ్ డ్యూటీస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసి ట్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమ్. అలాగే నాన్ ట్యాక్స్ వచ్చేసి మనకి డివిడెంట్ ఇన్కమ్, ప్రాఫిట్స్, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి నాన్ ట్యాక్స్ కింద అనమాట. అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఏంటంటే సాలరీస్ కానీ, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, అలాగే పెన్షన్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అంటే జీతభత్యాలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ వచ్చేసి కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఉంటాయి. ఒకసారి ఫ్లో చార్ట్ కనుక గమనించినట్లయితే రెవెన్యూ బడ్జెట్లో మనకి రెవెన్యూ రిసిప్ట్స్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ రెండు సపరేట్గా చూడవచ్చు. రెవెన్యూ రిసిప్ట్స్లో వచ్చేసి మళ్ళీ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూలో వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్, అలాగే ఎక్సైజ్ డ్యూటీస్, సర్వీస్ ట్యాక్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అంటే కొంతమంది మిస్టేక్స్ కూడా గతంలో చేశారు. ఈ క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చాయి. ట్యాక్స్లో, నాన్ ట్యాక్స్లో ఏ ఇన్కమ్స్ ఉంటాయి అని చెప్పేసి, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయని. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో వచ్చేసి ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఆన్ లోన్స్, ఓకే, డివిడెండ్స్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఎందుకు అంటే చాలా మంది క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనకి ఒక కంపెనీ నుంచి అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అంటే లాభాలు కానీ, డివిడెండ్స్ కానీ, అవన్నిటిని మనం ఏమనుకుంటాము అంటే బేసిక్గా క్యాపిటల్ రిసిప్ట్స్ అనుకుంటారు. కానీ కాదండి, అది రెవెన్యూ రిసిప్ట్స్. గుర్తుపెట్టుకోండి, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వచ్చేసి మనకి మెయిన్గా రెవెన్యూ రిసిప్ట్స్లో ఉన్నాయి. అదేవిధంగా యూజర్ ఛార్జెస్ అంటే మనకి ట్యాక్స్, నాన్ ట్యాక్సే కాకుండా కొన్ని ఫీజెస్ అనేటివి ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు ఫీజులు చెల్లిస్తాం కదండి, సో ఆ ఫీజెస్ అన్నమాట. అలాగే ఎక్స్టర్నల్ గ్రాంట్స్ ఏవైతే వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి కొంత గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎక్స్పెండిచర్లో వచ్చేసి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్స్ అని ఉంటాయి, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ బడ్జెట్. కాంపోనెంట్స్లో మనకి రెవెన్యూ అయిపోయింది. తర్వాత క్యాపిటల్ వచ్చేసి క్యాపిటల్ రిసిప్ట్స్, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. సో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి, బేసిక్గా క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి ఈ డిక్రీజింగ్ అసెట్స్, మెయిన్గా వాల్యూ అనేది డిక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది, దాని యొక్క షేర్స్ అమ్మేస్తే దాన్ని డిక్రీజ్ అవుతుంది కదా దాని వాల్యూ. సో ఆ విధంగా వచ్చే ఇన్కమ్ కానీ, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్, అప్పులు పెరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తాయి. దీంట్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి సెల్లింగ్ ఆఫ్ ది అసెట్స్ వచ్చేసి మెయిన్గా క్యాపిటల్ రిసిప్ట్స్లో మెయిన్ అన్నమాట. ఓకేనా. అదేవిధంగా వచ్చేసి మనకి బారోయింగ్స్ అండ్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ బై ది స్టేట్స్. గుర్తుపెట్టుకోండి, రీపేమెంట్ ఆఫ్ లోన్స్ బై స్టేట్స్ ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత లోన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట స్టేట్ గవర్నమెంట్స్ డెవలప్మెంట్ పర్పస్లో. సో అవి రీపేమెంట్ చేయడం జరుగుతాయి కదా. ఆ రీపేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తాయి. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లైక్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానీ, ఒక NTPC లాంటి ఆర్గనైజేషన్స్ కానీ ఇలాంటి డెవలప్ చేసే అంతా కూడా మనకి ఏంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వస్తాయి. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లోన్ టు స్టేట్స్ ఆర్ రీపేమెంట్ ఆఫ్ ఇట్స్ బారోయింగ్స్. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఏవైతే గవర్నమెంట్ స్టేట్స్కి ఇస్తుందో, లోన్స్ ఏవైతే ఇస్తుందో ఆ లోన్స్ అన్ని కూడా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. అదేవిధంగా మనకి బారోయింగ్ ఏదైతే చేస్తున్నామో ఆ బారోయింగ్స్ చేసినటువంటి వాటిని ఆ లోన్స్ని రీపేమెంట్ చేస్తాం కదా. సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకా ఇతరత్ర ఆర్గనైజేషన్ నుంచి సెక్యూరిటీ ట్రెజరీ బిల్స్ నుంచి మనము ఏదైతే లోన్స్ తీసుకుంటుందో ఆ లోన్స్ని మళ్ళీ రీపేమెంట్ చేస్తాం చూసారా, దాన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ రీపేమెంట్ చేసిన లోన్స్ అన్ని కూడా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. అదేవిధంగా
స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి రీపేమెంట్ చేసినటువంటి లోన్స్ వచ్చేసి మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తాయి. సో ఈ ఫ్లో చార్ట్ కనుక చూసుకున్నట్లయితే క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ లో మనకి ఏంటిది బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ, బారోయింగ్ ఫ్రమ్ మార్కెట్స్, అలాగే లోన్స్ ఫ్రమ్ ఎన్ఎస్ఎస్ఎఫ్స్, అలాగే లోన్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఎక్స్టర్నల్ డెబ్ట్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ప్రొసీజర్స్, అలాగే వచ్చేసి రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మళ్ళీ సేమ్ యాజ్ ఇస్ గా ఎక్స్పెండిచర్లో వచ్చేసి ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఇది చూడండి. ఓకే, సో అడుగుతారండి కంపల్సరిగా. మెయిన్గా నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే పక్కా పడుతుంది. డివిడెండ్ అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి ఏ రిసిప్ట్స్ కింద పడుతుంది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, అది రెవెన్యూ రిసిప్ట్స్. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ వచ్చేసి మనకి రెవెన్యూ రిసిప్ట్స్ లో పడుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ రిసిప్ట్స్ లో కాదు. ఇది ఒక్కటి చాలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అంతకుముందు అడిగాడు. ఓకేనా. టైప్స్ ఆఫ్ డెఫిసిట్ ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి డెఫిసిట్ బడ్జెట్ ఉంటుంది కదండి మనకి. అంటే ఆదాయం కంటే కనుక ఖర్చు ఎక్కువ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా లోటు బడ్జెట్ అనేది ఏర్పడుతుంది. సో ఆ లోటు బడ్జెట్ లో కొన్ని రకాలు ఉంటాయి. ఏంటి అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏం లేదండి, మనకు వచ్చిన రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ కానీ నాన్ ట్యాక్స్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే మనం పెట్టే ఖర్చు, అంటే లైక్ శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, సబ్సిడీస్ కానీ పే చేస్తాం కదండి. ఈ పే చేసే ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ఎక్కువ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలి అంటే రెవెన్యూ రిసిప్ట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి రెవెన్యూ డెఫిసిట్ ఏర్పడుతుంది. అలాగే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఇది బేసిక్ గా రంగరాజన్ కమిటీ రికమెండ్, అంటే ఈ టర్మ్ అనేది మెయిన్ గా ఈ కాన్సెప్ట్ ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ని ఎవరు రంగరాజన్ కమిటీ సూచించింది అనమాట. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏం లేదండి, బేసిక్ గా రెవెన్యూ డెఫిసిట్ లోకి వెళ్ళి మనము స్టేట్స్ కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ కి పే చేస్తూ ఉంటది అనమాట. ఈ పే చేసే ప్రాసెస్ నే గ్రాంట్స్ పే చేస్తుంది కదా, ఈ గ్రాంట్స్ పే చేసిన దాన్ని తీసివేయగా, ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వెళ్ళి తీసివేయగా వచ్చేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి గ్యాప్ బిట్వీన్ ది గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇట్స్ రిసిప్ట్స్. ఓకే, ద ఈక్వల్ మనీ ఆఫ్ గవర్నమెంట్ నీడ్స్ టు borrow during the year అన్నమాట. ఫిజికల్ డెఫిసిట్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెప్ట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏం లేదండి, మనము ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సిన అప్పులు ఉంటాయో ఆ అప్పుల్ని సూచిస్తుంది అనమాట ఈ ఫిజికల్ డెఫిసిట్. సో ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నమాట. సో ఫిజికల్ డెఫిసిట్ లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏవైతే చేస్తామో, ఫిజికల్ డెఫిసిట్ లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ పేమెంట్స్, గవర్నమెంట్ పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేయగా వచ్చేదే మనకి ప్రైమరీ డెఫిసిట్ అనమాట. ఓకేనా. ఇప్పటి వరకు మనము బడ్జెట్ బ్యాక్గ్రౌండ్, టైప్స్ ఆఫ్ బడ్జెట్స్, అలాగే టైప్స్ ఆఫ్ డెఫిసిట్ చూసాం కదండి. ఇప్పుడు బడ్జెట్ ప్రొసీజర్, పార్లమెంట్ లో బడ్జెట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాము. మనము ఆర్టికల్ 117 ప్రకారము, కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 117 ప్రకారము ఈ బడ్జెటరీ ప్రొసీజర్స్ అనేటివి జరుగుతాయి. అదే విధంగా రూల్స్ 204 నుంచి 221, అలాగే 331 ఈ ప్రకారం రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ ప్రకారము, అలాగే డైరెక్షన్ 19B ప్రకారము డైరెక్షన్స్ బై ది స్పీకర్ ప్రకారం, వీటి ప్రకారం బడ్జెట్ ప్రొసీజర్స్ అనేవి పార్లమెంట్ లో, అంటే ఎస్పెషల్ గా లోక్సభలో జరుగుతాయి అన్నమాట. మనకి బడ్జెట్ వచ్చేసి ఫస్ట్ లోక్సభలోనే ప్రవేశపెడతారు, ఎందుకంటే అది ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు కాబట్టి. ఓకేనా. సో దిగువ సభ, లోక్సభ మీన్స్ దిగువ సభ. సో లోక్సభలోనే ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాజ్యసభకు ఎలాంటి అంటే అమెండ్మెంట్స్ చేసే అధికారాలు అవన్నీ ఉండవు. అంటే అమెండ్మెంట్స్ సజెస్ట్ చేయవచ్చు, కాకపోతే అమెండ్మెంట్స్ మళ్ళీ లోక్సభ ప్రతిపాదించవచ్చు, అంటే ఓకే చేయవచ్చు, ఓకే చేయకపోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇదన్నమాట. సో ప్రజెంటేషన్ ఆఫ్ ది బడ్జెట్ ఉంటుంది, అలాగే జనరల్ డిస్కషన్ ఆఫ్ ది బడ్జెట్ ఉంటుంది. డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేవి స్క్రూటినైజ్ చేస్తాయి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి. అదే విధంగా పాసింగ్ ఆఫ్ ది అప్రోప్రియేషన్ బిల్, నెక్స్ట్ వచ్చేసి పాసింగ్ ఆఫ్ ది ఫైనాన్స్ బిల్. వీటి ద్వారానే మొత్తం బడ్జెట్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిస్కషన్ ఆఫ్ ది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే డిస్కషన్ అనేది ఉండదండి, నో డిస్కషన్ అనమాట. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు డిస్కషన్ అనేది ఉండదు. సో మెయిన్ గా 2 స్టేజెస్ లో జరుగుతుంది. ఒకటి జనరల్ డిస్కషన్ లో, ఒకటి వచ్చేసి డీటెయిల్ డిస్కషన్, ఓటింగ్ ఆన్ ది డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ప్రకారం. ఓకేనా అండి. జనరల్ డిస్కషన్ ఆఫ్ ది బడ్జెట్ లో వచ్చేసి మెయిన్ గా దీంట్లో ఆల్రెడీ
ఎలాంటి మోషన్స్ అనేటివి కూడా పాస్ చేయడానికి వీలు లేదనమాట. ఇది జనరల్ డిస్కషన్గా బడ్జెట్ యాజ్ అ హోల్గా మొత్తంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. జనరల్గా నార్మల్గానే డిస్కషన్ అనేది జరుగుతుంది. అంటే నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ. సో దీనికి ఫైనాన్స్ మినిస్టర్ కూడా లాస్ట్కి కంక్లూజన్ స్పీచ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ జనరల్ డిస్కషన్లో. జనరల్ డిస్కషన్ జరిగినాక ఒక 2 to 3 weeks అంటే 2 నుంచి 3 వారాలు సభను వాయిదా వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వాయిదా వేసిన తర్వాత డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేటివి ఫామ్ అయ్యి ఏం చేస్తాయి అంటే ఆయా మినిస్ట్రీస్ కానీ ఆయా డిపార్ట్మెంట్స్ మొత్తం 24 డిపార్ట్మెంట్స్ ఈ ఏవైతే బడ్జెట్ అలొకేషన్స్ ఆయా డిపార్ట్మెంట్స్కు జరిగాయో వాటిని స్క్రూటినైజ్ చేస్తారనమాట. అంటే సజెస్ట్ చేయడం కానీ అనాలిసిస్ చేసేసి ఆయా మినిస్ట్రీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా అండి. ఎప్పుడండి ఈ స్టాండింగ్ కమిటీస్ అనేవి మనకు 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరుగుతాయో వాటిని స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మేక్ దేర్ రిపోర్ట్స్ టు ది హౌస్. ఓకే, ఈచ్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ని స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి డిస్కషన్ అండ్ ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. ఓకేనా, డిస్కషన్ అండ్ ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఆయా డిపార్ట్మెంట్కి ఎంత అలొకేషన్ జరిగింది, ఎంత గ్రాంట్స్ కావాలి అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది అన్నమాట డీటెయిల్గా సబ్జెక్ట్ వైజ్గా. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఏ మినిస్ట్రీకి అయితే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో, ఏ మినిస్ట్రీ అయితే అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంటుందో ఆ మినిస్ట్రీకి సంబంధించిన అంశాలపైనే ఆ మినిస్ట్రీ మాట్లాడాలి. ఆ మినిస్ట్రీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కోసం ఓటింగ్కి ప్రవేశపెట్టాల్సి వస్తుంది అనమాట. అంతే తప్ప డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళి హోమ్ మినిస్టర్ దాంట్లో, హోమ్ మినిస్టర్ వెళ్ళి డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన అంశాలపైన ఓటింగ్ ఫర్ గ్రాంట్స్కి చేసే అధికారం లేదన్నమాట. అంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి చేసే అధికారం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. అదేవిధంగా దీంట్లో ఏంటంటే మెంబర్స్కి డిసప్రూవ్. ఇప్పుడు ఒక మినిస్ట్రీ ఉన్నాడు, ఒక డిపార్ట్మెంట్ ఉంది, మాకు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు ఒక 1000 కోట్లు కావాలి అని ప్రపోజల్ పెట్టారనుకోండి, డిమాండ్ పెట్టారనుకోండి ఫర్ గ్రాంట్స్ కోసం అని చెప్పేసి. అప్పుడు ఏంటంటే మెంబర్స్ ఎవరైనా అంటే అపోజిట్ మెంబర్స్, మెయిన్గా అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఏం చేస్తారు అంటే అపోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ పాలసీ కానీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అపోజిషన్ చేసే అధికారం ఉంటుంది. దీంట్లో భాగంగా కూడా కట్ మోషన్స్, ఇందాకేంది జనరల్ డిస్కషన్లో ఎలాంటి కట్ మోషన్స్ అనేటి పాస్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఏంటంటే కట్ మోషన్స్ అనేటివి ఉంటాయి. ఈ కట్ మోషన్స్ కూడా అడ్మిషన్ చేయాలా వద్దా, అంటే తీసుకోవాలా వద్దా అనేది స్పీకర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది? స్పీకర్, మినిస్ట్రీ పైన కాదు. సో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఏం చేశారు అంటే ఒక మినిస్ట్రీ నాకు ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని కోట్లు కావాలి అని చెప్పేసి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పెట్టినప్పుడు, లేదు దానికి అంత అవసరం లేదు అని చెప్పేసి డిసప్రూవల్ పాలసీ వచ్చి ఒక కట్ మోషన్ కనుక పాస్ చేయాలనుకున్నప్పుడు ఆ కట్ మోషన్కు సంబంధించి స్పీకరే అంటే కట్ మోషన్ని అలౌ చేయాలా లేదా సభలో అని చెప్పేసి స్పీకర్ డిసైడ్ చేస్తారు, ఆ సంబంధిత మినిస్ట్రీ కాదు. ఓకేనా. సో కట్ మోషన్స్ వచ్చేసి మనకు మెయిన్గా బడ్జెట్ డిస్కషన్లో వచ్చేసి 3 ఉంటాయి. ఒకటి డిసప్రూవల్ పాలసీ కట్ మోషన్, అలాగే ఎకానమీ కట్ మోషన్, టోకెన్ కట్ మోషన్. సో డిసప్రూవల్ పాలసీ కట్ మోషన్లో వచ్చేసి మొత్తానికి పాలసీకి సంబంధించి కేటాయించినటువంటి అమౌంట్ని మొత్తం కూడా అంటే పాలసీ లేకుండా చేయాలన్న ఉద్దేశం అన్నమాట. సో దీంట్లో ఆ పాలసీకి అలాట్ చేసినటువంటి లేకపోతే ఆ స్పెసిఫిక్ స్కీమ్కి అలాట్ చేసినటువంటి అమౌంట్ని మొత్తం కూడా ₹1 తగ్గించడం అన్నమాట. ఓకేనా. సో ఇది కంప్లీట్గా ఏదైతే పర్టికులర్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే నోటీస్ ఇస్తారు. సో ఆ కట్ మోషన్ అనేది పాస్ అవ్వాలి, పాస్ అవుతేనే అప్పుడు రెడ్యూస్ అనేది జరుగుతుంది, లేకపోతే అప్పటి వరకు రెడ్యూస్ అనేది జరగదు. సో ₹1 రెడ్యూస్ అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ కట్ మోషన్ వచ్చేసి ఒక పాలసీకి ఏదైతే ఉంటుందో ఆ పాలసీకి అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ అంటే ఎన్ని కోట్లు అయితే అలొకేషన్ చేస్తారో ఆ బడ్జెట్ అంత అవసరం లేదు అని భావించినప్పుడు, ఆ బడ్జెట్ వల్ల ఎకానమీకి ఎఫెక్ట్ అవుతుందని తెలిసినట్లయితే దానికి అప్పుడు ఏం చేస్తారు అంటే దానికి అమౌంట్ తగ్గించాలి కాబట్టి ఈ ఎకానమీ కట్ మోషన్ అనేది పాస్ చేస్తారనమాట. ఏంటి చెప్పాను కదండి, ఒకవేళ ఎకానమీకి మొత్తం ఇప్పుడు సపోజ్ ఒక స్కీమ్కి 2,000 కోట్లు అలొకేషన్ చేశారు, లేదు అంత అవసరం లేదు 2,000 కోట్లు, దానివల్ల మన జనరల్ ఎకానమీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇప్పుడున్న పరిస్థితులలో దానికి ఒక 500 కోట్లు అయితే సరిపోతుంది అని చెప్పేసి భావించినప్పుడు అభ్యర్థి ఏం చేస్తాడు అంటే ఈ ఎకానమీ కట్ మోషన్ పాస్ చేయడానికి చూస్తాడు అనమాట. సో అప్పుడు ఏంది అంటే మొత్తం లంసమ్ అమౌంట్ కాకుండా ఎంతో కొంత తక్కువలో, అంటే ఇప్పుడు 2,000 కోట్లలో ఒక 500 కోట్లు 2,500 కోట్లు తగ్గించి మిగతా అమౌంట్ మాత్రమే ఉండేటట్టు చూడడం కోసం అని చెప్పేసి ఈ ఎకానమీ కట్ మోషన్ అనేది చేస్తారన్నమాట. లంసమ్ రిడక్షన్
either a lump sum reduction in the demand or omission of reduction అన్నమాట. ఓకేనా. తర్వాత టోకెన్ కట్ మోషన్, ఇది మెయిన్ గా వచ్చేసి ప్రభుత్వం పైన అపోజిషన్ చూపించడానికి, అంటే ఆ ప్రభుత్వం పైన అపోజిషన్ అంటే వ్యతిరేకత చూపించడం కోసం అని చెప్పేసి ఈ టోకెన్ కట్ అనేది ప్రవేశపెడతారు. దీంట్లో ఏం జరుగుతుంది అంటే మెయిన్ గా సపోజ్ ఒక పాలసీకి 1000 కోట్ల అలొకేషన్ జరిగితే అట్లీస్ట్ 100 రూపాయలైనా తగ్గించాలి, అంటే దాని మీద మేము డిసప్రూవల్ ఉన్నాము అంటే వ్యతిరేకంగా ఉన్నాము అని చూపించుకోవడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది అనమాట. సో 100 రూపీస్ వరకు రెడ్యూస్ అవుతుంది. సో ఇవి కట్ మోషన్స్ అనమాట. దీని తర్వాత గిలిటన్, మెయిన్ గా వచ్చేసి మనకు మొత్తం 26 days లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ వచ్చేసి మనకు 26 days లో ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ 26 days లో ప్రొసీజర్ అనేది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కనుక కాకపోతే చివరికి ఎన్ని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఉంటాయో వాటన్నిటిని కలిపి కూడా ఎటువంటి డిస్కషన్ లేకుండా, వితౌట్ డిస్కషన్ లేకుండా స్పీకర్ ఏం చేస్తారు అంటే ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది చేస్తారన్నమాట. సో ఇది మెయిన్ గా 26th day రోజు జరుగుతుంది అనమాట. సో ఇది గిలిటన్ అనమాట. ఓకే, కంక్లూడ్ ది డిస్కషన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనమాట ఈ గిలిటన్ అవ్వడంతోనే. ఓకే, తర్వాత అప్రాప్రియేషన్ బిల్ ఆర్టికల్ 114 ఏం చెప్తుంది అంటే మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అమౌంట్ తీసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీగా అప్రూవల్ అనేది లోక్సభ పార్లమెంట్ అప్రూవల్ అనేది కంపల్సరీ అనమాట ఆర్టికల్ 114 ప్రకారం. సో దీనికి గాను ఏం చేస్తారు అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మేము ఖర్చు చేయాలి అనుకుంటున్నాము అని చెప్పేసి తెలపడం కోసం అని చెప్పేసి ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీన్ని అపోజ్ చేయడానికి లేదు. బేసిక్ ఏంది అంటే మనకు బడ్జెట్ ప్రొసీజర్ కంప్లీట్ కావడానికి 3 to 4 months పడుతుంది అనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ గానే ఏమవుతుంది, ఆల్రెడీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ పరిస్థితులలో ఏమవుతుంది, మనం ఓటాన్ అకౌంట్ అనేది ప్రపోజల్ చేస్తారు. సో ఓటాన్ అకౌంట్ లో కనుక ఖర్చు పెట్టాలి అనుకుంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ పర్సెప్షన్ లో ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది పాస్ చేయాలన్నమాట. సో ఆర్టికల్ 114 ప్రకారము మనకి అప్రాప్రియేషన్ బిల్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి అమౌంట్ ఖర్చు చేయడం కోసం అని చెప్పేసి దీన్ని చేస్తారన్నమాట. మీట్ ది గ్రాంట్స్ అండ్ ఎక్స్పెండిచర్ చార్జ్డ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓటాన్ అకౌంట్. ఇందాక చెప్పాను కదండి, ఓటాన్ అకౌంట్ అంటే ఏం లేదండి, బేసిక్ గా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినాక కూడా ఈ బడ్జెట్ ప్రొసీజర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. ఒక్కొక్క టైంలో April 1st నుంచి మనకి ఫైనాన్షియల్ ఇయర్ అవుతాయి. ఇది మే మిడ్ లోకి వెళ్ళి మే లాస్ట్ వరకు కూడా, మే మంత్ వరకు కూడా ఈ బడ్జెట్ ప్రొసీజర్స్ అనేవి ఒకప్పుడు జరిగేవి అన్నమాట. సో ఈ 2 నెలల కాలానికి గాను ఖర్చులు అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ లో సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ ఇంతకుముందు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కంటిన్యూ చేయడం కోసం అని చెప్పేసి కొంత అమౌంట్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారన్నమాట. సో ఇది మెయిన్ గా ఓటాన్ అకౌంట్. ఇది ఇంటరిమ్ బడ్జెట్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటంటే బేసిక్ గా మనకి ఎలక్షన్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్షన్ ఇయర్ లో ప్రభుత్వాలు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మొత్తం బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు ఛాన్స్ ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటరిమ్ బడ్జెట్ అనేది కూడా ఏదైతే ఇప్పుడు సపోజ్ ఓటాన్ అకౌంట్ అనేది 2-3 months పర్పస్ లోనే తీసుకుంటారు, కానీ ఇంటరిమ్ బడ్జెట్ దాదాపుగా 4 months 5 months పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఓటాన్ అకౌంట్ ఇంటరిమ్ బడ్జెట్స్ అనేవి ఉంటాయి. మెయిన్ గా ఏంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడం కోసం అని చెప్పేసి 2-3 months కోసం అని చెప్పేసి ఈ ఓటాన్ అకౌంట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇది జనరల్ డిస్కషన్ జరిగినాక వెంటనే ఈ ఓటాన్ అకౌంట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. వితౌట్ ఎనీ డిస్కషన్ తోని ఈ ఓటాన్ అకౌంట్ అనేది అవుతుంది అనమాట. మెయిన్ గా ఎంత అండి, 2 months కానీ లేదంటే 1/6 ఆఫ్ ది టోటల్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. ఆ సంవత్సరానికి ఆ ఫిజికల్ ఇయర్ కి ఎంతైతే ఎక్స్పెండిచర్ అవుతుందో ఆ ఫిజికల్ ఎక్స్పెండిచర్ కు సంబంధించి 1/6 ఆఫ్ ది ఎక్స్పెండిచర్ అని ఓటాన్ అకౌంట్ ద్వారా మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ బిల్. మెయిన్ గా వచ్చేసి ఫైనాన్స్ బిల్ ఏంటి అంటే ఇది ఒక జనరల్ నార్మల్ ఆర్డినరీ ఫైనాన్స్ బిల్లే అండి. దీంట్లో ఏంటి అంటే మెయిన్ గా మనకు ఆల్రెడీ ఆర్టికల్ 265 ప్రకారం ఏమని చెప్తుంది కాన్స్టిట్యూషన్, వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పార్లమెంట్ యూ కెనాట్ చార్జ్ ది ట్యాక్సెస్. ఓకే, మనకి కాన్స్టిట్యూషన్ లో ఏమో ఆర్టికల్ 265 ప్రకారము పార్లమెంట్ అనుమతి లేనిదే నువ్వు ఎలాంటి ట్యాక్సెస్ కానీ విధించరాదు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇది ఫైనాన్స్ బిల్ వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే అంటే అప్కమింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ అప్కమింగ్ ఇయర్ కి రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కి ట్యాక్సెస్ అనేవి మేము ఇంపోజ్ చేయాలి కాబట్టి, అంటే ప్రభుత్వ ఆదాయం మెయిన్ గా ట్యాక్సెస్ ద్వారానే. సో ఈ ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేయాలి కాబట్టి దాని అప్రూవల్ కోసము ప్రవేశపెట్టే బిల్లే
ఈ ఫైనాన్స్ బిల్ అన్నమాట. సో నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్కి ఏదైతే ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్కి కావాల్సిన ఎక్స్పెండిచర్స్ అనేటివి కూడా మేము ట్యాక్సెస్ నుంచే తీసుకోవాలి కాబట్టి ఈ ఫైనాన్స్ బిల్ అనేది ప్రవేశపెడతారన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ప్రొవిజన్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ యాక్ట్ 1931 ప్రకారం ప్రొవిజనల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ యాక్ట్ 1931 ప్రకారం ఏం చేస్తుందంటే కొంతవరకు ఈ ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టిన ఎంబటే ఏమవుతుందంటే కొన్ని రోజుల వరకు కూడా అంటే బడ్జెట్ ప్రొసీజర్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ దాటిపోతుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ బిల్ ఆమోదం పొందేంత వరకు కూడా కొంత ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఈ ప్రొవిజనల్ కలెక్షన్ ట్యాక్సెస్ యాక్ట్ ద్వారా మనకి వస్తుందన్నమాట. ఓకేనండి. సో మొత్తంగా ఈ ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టినాక విత్ ఇన్ 75th days లోపు మనకి ఫైనాన్స్ బిల్ అనేది అప్రూవల్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫైనాన్షియల్ బిల్ వచ్చేసి మనకి 75th days లో అంటే 75 days లో మనకి ఫైనాన్స్ బిల్ అనేది అప్రూవల్ అవ్వాలి కంపల్సరీగా. ఓకేనా అండి. ఈ ఫైనాన్స్ బిల్ అప్రూవల్ తోని మనకి మొత్తం ఎంటైర్ బడ్జెట్ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇది బడ్జెటరీ ప్రొసీజర్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు బడ్జెటరీ ప్రొసీజర్స్, అలాగే టైప్స్ ఆఫ్ బడ్జెట్స్, అదేవిధంగా రీసెంట్ రిఫార్మ్స్ ఇన్ బడ్జెట్స్, అదేవిధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసాం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్లో ప్రవేశపెట్టినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ యొక్క హైలైట్స్ అనేది చూద్దాం. 2024-25 బడ్జెట్ ఏదైతే ఉందో దీని యొక్క హైలైట్స్ అనేది చూద్దాము. మెయిన్గా మనకి బడ్జెట్ స్పీచ్, అలాగే కీ ఫీచర్స్ ఆఫ్ ది బడ్జెట్, అలాగే బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ 2023-24 ఉందో ఈ డాక్యుమెంట్స్. మెయిన్గా వచ్చేసి ఈ డాక్యుమెంట్ వచ్చేసి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ గాను ఒక్కొక్క స్కీమ్కి ఎంత అలొకేషన్ జరిగింది ఏంటి అనేది ఈ బడ్జెట్ డీటెయిల్గా ఉందండి. మెయిన్గా ఈ సెషన్లో మనము ఈ 3 డాక్యుమెంట్స్ బడ్జెటరీ స్పీచ్, కీ ఫీచర్స్ ఆఫ్ ది బడ్జెట్, అలాగే బడ్జెట్ ఎట్ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లియర్గా చూద్దాము. ఓకేనండి. మెయిన్గా ఇప్పుడు ఏదైతే ఈ 24-25 బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి ఎక్కువగా అంటే లైక్ ప్రజలకి ఆకర్షణీయమైనటువంటి అంశాలు ఏమీ లేవండి బేసిక్గా. సో ఫుల్ బడ్జెట్ అనేది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ ఉంది. కాకపోతే మెయిన్గా బడ్జెట్ స్పీచ్లో లాస్ట్ 10 yearsలో ఏమేమి అభివృద్ధి జరిగింది అని చెప్పేసి చూపించడం కోసం అని చెప్పేసి మొత్తం బడ్జెట్ స్పీచ్ అంతా కూడా ఇందులోనే ఉంది. ఈ 10 years యొక్క డెవలప్మెంట్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకో థింగ్ ఏంటంటే గత నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో దిస్ ఇస్ ద షార్టెస్ట్ బడ్జెట్ అనమాట టైం పరంగా కనుక చూసుకున్నట్లయితే. ఓకే, సో బడ్జెట్ యొక్క హైలైట్స్ అనేది చూద్దాం. మెయిన్గా బడ్జెట్ యొక్క హైలైట్స్ ఇందాక చెప్పాను కదా, లాస్ట్ 10 yearsలో ఏమేమి డెవలప్మెంట్ జరిగింది అనేది దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు అని చెప్పేసి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనేది చేశాము అని చెప్తున్నారు. దేని బట్టి అందరినీ కలుపుకొని అంటే అన్ని విధాలుగా మేము డెవలప్ చేసాము, ఎవరిని కూడా మేము వదలలేదు, అన్ని వర్గాల వారిని మేము సమానంగా చూసి అన్నింటినీ మేము డెవలప్ చేసాము. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది అన్ని సెక్టార్స్ని మేము ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేసాము అని చెప్పేసి చెప్పారు. సో ఏ విధంగా అంటే హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి, హర్ఘర్ జల్ అని చెప్పేసి, ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్, అదేవిధంగా కుకింగ్ గ్యాస్ ఫర్ ఆల్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ఆల్ అనే నినాదంతో అన్ని సెక్టార్స్ని మేము డెవలప్ చేసాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ రేషన్ ద్వారా 80 crore పీపుల్ని ఫుడ్ స్కేర్సిటీ ఏదైతే ఉందో ఫుడ్ స్కేర్సిటీ ద్వారా 80 crore పీపుల్ అంటే మెయిన్గా ఫ్రీ రేషన్ ద్వారా ఈ 80 crore పీపుల్ని 80 కోట్ల ప్రజల్ని మేము ఫ్రీ రేషన్ ద్వారా మేము ఆదుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనకి ఫార్మర్స్కి వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ సోయింగ్ సీజన్కి మేము పెంచుతూ వచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా మేము ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేసామనేది. అదేవిధంగా సోషల్ జస్టిస్ వికసిత్ భారత్ 2047 కల్లా అంటే డెవలప్డ్ నేషన్గా చూడాలి అనుకుంటున్నాము అని చెప్పేసి, డెవలప్డ్ నేషన్ చేస్తాము అని చెప్పేసి ఒక గట్టి స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అంటే పీపుల్ సెంట్రిక్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఏమేమి చేశారు అంటే సబ్స్టాన్సివ్ డెవలప్మెంట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్, డిజిటల్ అండ్ సోషల్. ఫిజికల్గా, డిజిటల్గా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మేము సబ్స్టాంటివ్ డెవలప్మెంట్ అండ్ ఆల్ ఫార్మ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము డెవలప్ చేసాము అని చెప్తున్నారు. అలాగే డీపెనింగ్ అండ్ వైడనింగ్ ఆఫ్ ది జిఎస్టీ అంటున్నారు. స్ట్రెంథన్ ది ఫైనాన్షియల్ సెక్టార్ని మేము స్ట్రెంథన్ చేసాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అలాగే గిఫ్ట్ సిటీని మేము తీసుకొచ్చాము అని చెప్తున్నారు. ఓకే, ప్రోయాక్టివ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అనేది చేసాము అని చెప్తున్నారు. ఓకే, ఇది జీడిపి యొక్క గ్రోత్ రేటును చూపించే గ్రాఫ్ అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి మెయిన్గా వచ్చేసి బడ్జెట్లో 5 క్యాస్ట్లని రిప్రజెంట్ చేసింది. గ్యాన్
అంటే 5 క్యాస్ట్ అంటే క్యాస్ట్లు కాదండి, కులాలు కాదండి. మెయిన్గా ఇక్కడ వర్గాలు ఏంటంటే జ్ఞాన్ వచ్చేసి జీ అంటే గరీబ్, వై అంటే యూత్ యువ, ఏ అంటే అన్నదాత, ఎన్ అంటే నారీ శక్తి అంటే ఉమెన్ అన్నమాట. సో ఈ 4 సెక్టార్స్ వీటిలోని 4 క్యాస్ట్లుగా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ 4 కేటగిరీస్ని మేము డెవలప్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో అన్నట్టుగా గత 10 సంవత్సరాలలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. జ్ఞాన్ అంటే జీ అంటే గరీబ్ అంటే పేదవారు, యు అంటే వై అంటే యువ అంటే యూత్, ఏ అంటే అన్నదాత, అన్నదాత అంటే ఫార్మర్స్, ఎన్ అంటే నారీ మీన్స్ ఉమెన్ అన్నమాట. సో ఏం చెప్తున్నారు, అందరినీ కలుపుకొని సబ్కా సాత్ అంటే అందరినీ కలుపుకొని ఏం చేశారు అంటే మొత్తంగా 25 crore పీపుల్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ బహుముఖ పేదరికం నుంచి 25 కోట్ల మందిని గత 10 సంవత్సరాల్లో మేము బయటికి తీసుకొచ్చాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 34 lakh crores అనేటి మనకి ప్రజల అకౌంట్లోకి వెళ్ళాయి. ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా డిపాజిట్ అయ్యాయని చెప్పేసి క్రెడిట్ అయ్యాయని చెప్తున్నారు 34 lakh crores వరకు కూడా. సో 2.7 lakh crores పిఎం జన్ధన్ అకౌంట్స్ ద్వారా 2.7 lakh crore అనేది గవర్నమెంట్కు సేవ్ అయింది. అంటే మెయిన్గా దీనివల్ల లీకేజెస్ అనేవి తగ్గాయి అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంత వాల్యూ అండి, 2.7 lakh crores. అలాగే పిఎం స్వానిధి స్కీమ్ కింద మొత్తంగా 78 lakh స్ట్రీట్ వెండర్స్కి క్రెడిట్ అనేది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వీధి వ్యాపారులు ఉంటారు కదండి, వాళ్ళని ఆదుకోవడం కోసం అని చెప్పేసి ఈ పిఎం స్వానిధి అనే స్కీమ్ తీసుకొచ్చారు. అంటే క్రెడిట్ ఇవ్వడం అనమాట, లోన్స్ ఇవ్వడం అనేది ప్రభుత్వమే షూరిటీగా ఉంటూ లోన్స్ ఇచ్చిందన్నమాట. సో అది ఎంతమందికి అండి, 78 lakh స్ట్రీట్ వెండర్స్కి. సో ఇప్పుడు థర్డ్ టైం కూడా అంటే సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం కూడా 2.3 lakh స్ట్రీట్ వెండర్స్కి ఈ పిఎం స్వానిధి కింద లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతున్నాయి అనమాట. పిఎం జాన్మన్ యోజన కింద పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనం బేసిక్గా మన జనావాసాలకి దూరంగా ఉండి వీళ్ళు ఉండేవారు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా మేము ఈ పిఎం జాన్మన్ యోజన కింద మేము వారి యొక్క అభివృద్ధికి దోహదపడ్డాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే పిఎం విశ్వకర్మ యోజన, ఇది రీసెంట్ స్కీమ్ అండి. దీంట్లో 18 ట్రేడ్స్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ యొక్క ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తాము. ఓకే, ఆర్టిషన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో సింపుల్గా చెప్పాలంటే చేతి కార్మికులు, సో వీళ్ళ ఈ 18 ట్రేడ్స్కి సంబంధించి పిఎం విశ్వకర్మ యోజన అనేది తీసుకొచ్చాము అని చెప్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2.7 lakhs crores అనేటి సేవ్ అయ్యాయి అని చెప్తున్నారు. అలాగే 25 crore పీపుల్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ కింద నుంచి బయటికి తీసుకొచ్చామని చెప్తున్నారు. 78 lakh స్ట్రీట్ వెండర్స్కి పిఎం స్వానిధి కింద ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే డిక్లైనింగ్ ది హెడ్ కౌంట్ రేషియో ఒకసారి చూస్తే మల్టీ డైమెన్షనల్ పావర్టీ కనుక చూసుకుంటే ఇప్పుడు 11.3 ఉంది. ఒకప్పుడు 2005-06లో 55.3 అనేది ఉండేది, 55.3% ఉండేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. అది కాస్త ఇప్పుడు 11.3కి వచ్చింది. ఓకేనండి, ఇది జ్ఞాన్లో గరీబ్ ఫస్ట్ అయిపోయింది. తర్వాత యువ, ఓకే, యువలో ఎంపవరింగ్ అమృత్ పీడి, ఓకే, అమృత్ పీడి ది యువ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా, అలాగే పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ద్వారా, పిఎం శ్రీ ద్వారా మేము క్వాలిటీ టీచింగ్ అండ్ నర్చరింగ్ హోలిస్టిక్ అండ్ వెల్ రౌండెడ్ ఇండివిజువల్స్ని డెవలప్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట పిఎం శ్రీ ద్వారా. అదేవిధంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4 crore యూత్ ఎవరైతే ఉన్నారో మొత్తంగా 1.4 కోట్ల యూత్ని అప్స్కిల్ చేశాము. అలాగే 54 lakhs యూత్ని రీస్కిల్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ స్కిల్ ఇండియా మిషన్లోనే భాగంగా మేము 3000 న్యూ ఐఐటీస్ కానీ ఐటీఐస్ని డెవలప్ చేశాము అంటే తీసుకొచ్చాము అని చెప్పేసి బడ్జెట్ స్పీచ్లో చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా గత 10 సంవత్సరాలలో ఏ ఇన్స్టిట్యూట్స్ ఎన్నెన్ని పెరిగాయి అనేది కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 7 ఐఐటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 16 IIITస్ని, అదేవిధంగా 7 IIMస్ని, 15 ఎయిమ్స్ని, 390 యూనివర్సిటీస్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. పిఎం ముద్రా యోజన కింద 43 crore లోన్స్ అనేటి ఇవ్వడం జరిగింది అంటున్నారు. దీంట్లో మొత్తంగా 22.5 lakh crore అనేది ఈ 43 crore పీపుల్కి ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు, యూత్కి. ఓకేనా, సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎలా పిఎం ముద్రా యోజన కింద ఇప్పటి వరకు ఎన్ని క్రోర్స్ అనేది ఎన్ని కోట్ల మందికి ఈ పిఎం ముద్రా యోజన వచ్చిందంటే 43 crores లోన్స్ అనేది
శాంక్షన్ అయ్యాయి. ఎంత వాల్యూ అంటే 22.5 lakhs of crores. ఓకేనా. సో 1.4 crore యూత్ అనేది మెయిన్గా అప్స్కిల్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా 43 crore లోన్స్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది పిఎం ముద్రా యోజన కింద. సో ఐఐటీస్ వచ్చేసి ఒకప్పుడు 16 ఉండేది, ఇప్పుడు 23 అయ్యాయి. ఎయిమ్స్ వచ్చేసి ఒకప్పుడు 7 ఉండేవి, ఇప్పుడు 22 అయ్యాయి, 15 పెరిగాయి. అదేవిధంగా వచ్చేసి మనకి యూనివర్సిటీస్ ఒకప్పుడు 723 ఉండేది 2014లో. సో ఇప్పుడు ఎంత 1113 అంటే 1113 యూనివర్సిటీస్ అనేవి పెరిగాయని చెప్తున్నారు. ఇంక్రీజింగ్ బై పిఎంసి బడ్జెట్ అలొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక 2023-24లో మనకి 4000 crores ఉంటే ఇప్పుడు అది కాస్త 6050 crores అలొకేషన్ అనేది జరిగింది. సో కంపారిజన్ ఎక్కువగా ఈ బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్ లో గత 10 సంవత్సరాల ముందు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ విధంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జరిగింది, ఏ విధంగా వికసిత్ భారత్ కి మేము రోడ్ మ్యాప్ వేసాము అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్, ఓకే, డెవలప్డ్ కంట్రీగా మనకు 2047 ఎందుకు నిర్ణయించుకున్నారండి, అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 years అన్నమాట. సో ఇప్పుడు మనము అమృత్ కాల్లో ఉన్నాం. అమృత్ కాల్ వచ్చేసి మనకి 75 years నుంచి 100 years, అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 100 years మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని అమృత్ కాల్ గా పేర్కొనడం జరుగుతుంది అనమాట. సో వెల్ఫేర్ అన్నదాత గ్యాన్ లో మనకి థర్డ్ లెటర్ వచ్చేసి అన్నదాత, ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం ఏమేం చేశాము అని చెప్పేసి బడ్జెట్ లో పేర్కొనడం జరిగింది. పిఎం కిసాన్ నిధి ఏదైతే ఉందో, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 11.8 crores ఫార్మర్స్ కి ఎవ్రీ ఇయర్ 6000 రూపీస్. సో 6000 రూపీస్ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. ఇంక్లూడింగ్ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ కి. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఏది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, కానీ దీని కింద 4 crore ఫార్మర్స్ కి బెనిఫిట్ జరిగింది అని చెప్తున్నారు, 4 కోట్ల రైతులకి. అలాగే ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉందో దీని ద్వారా 1361 మండీలని ఇంటిగ్రేట్ చేశారన్నమాట. ఏ విధంగా కలిపారన్నమాట చైన్ లింకింగ్ ద్వారా. సో దీని ద్వారా ఏమవుతుందంటే నేషనల్ లెవెల్లో ఒక ప్లేస్ లో ఉండి కూడా నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, వ్యవసాయ మార్కెటింగ్ అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. దీని ద్వారా ఫార్మర్స్ కి బెనిఫిట్ అయింది. సో మొత్తం 1.8 crore ఫార్మర్స్ అనే వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయ్యారు. దీని యొక్క ట్రేడ్ వాల్యూ ఎంత అంటే 3 లక్షల కోట్లు. ఓకే, ఇంత పెద్ద మొత్తంలో ట్రేడ్ వాల్యూమ్ జరిగింది ఈ ఈనామ్ పోర్టల్ ద్వారా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఒకసారి కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వచ్చేసి 11.8 crore ఫార్మర్స్ కి వస్తుంది. అదే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కింద 4 crore ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ది మండీస్ 1361 మండీస్ 3 lakh వాల్యూమ్ వరకు మనకి ట్రేడ్ అనేది జరిగింది దీని ద్వారా. సో వీట్ ప్రొక్యూర్మెంట్ ఎన్ని లక్షల టన్నులలో జరుగుతుంది అంటే వీట్ అండ్ రైస్ వచ్చేసి 38 lakhs of tons అనేది మనకి ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది ఎప్పుడు 23-24లో. అదే విధంగా వీట్ కనుక చూసుకున్నట్లయితే 262. సో ఇది ఇంపార్టెంట్, ఎంత వీట్ ఎంత రైస్ అనేది ప్రొక్యూర్ జరిగిందని 262 lakhs of tons అనేది జరిగింది అనమాట. ఓకే, సో lakh metric tons. సో నెక్స్ట్ మూమెంటం ఫర్ నారీ శక్తి అని చెప్పేసి చెప్తున్నారు. సో గ్యాన్ లో మనకి జీ అంటే గరీబ్ అయిపోయింది, వై అంటే యువ అయిపోయింది, ఏ అంటే అన్నదాత అయిపోయింది. ఇప్పుడు నారీ శక్తికి ఏమేమి చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. సో నారీ శక్తికి 30 crore ముద్రా యోజన లోన్స్ అనేవి ఇప్పించడం జరిగింది ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కి అని చెప్పేసి చెప్పారు. అంటే సో డెవలప్మెంట్ ఎంత జరిగిందనేది చూపిస్తున్నారు అన్నమాట. ఫీమేల్ ఎన్రోల్మెంట్ అనేది మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ లో అంటే లైక్ +12 అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎంత హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్మెంట్ ఎంత జరిగింది అంటే 28% వరకు పెరిగింది అంటున్నారు. లాస్ట్ 10 years లో ఇంత పెరిగిందంట. ఇది గుడ్ అచీవ్మెంట్ అండి. 28% హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అనేది నాట్ ఏ జోక్ అనమాట. అలాగే STEM కోర్సెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కోర్సెస్ లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అంటే ఎన్రోల్మెంట్ అనేది ఎంత ఉందండి 43% వరకు పెరిగింది అనమాట. ఓకే, సో హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్ అన్నమాట. లక్పతి దీది అనే ఉంది. లక్పతి మొత్తం 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో సహకార సంఘాలు. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో వచ్చేసి మనకి 9 crore ఉమెన్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే దాంట్లో 9 కోట్ల ఉమెన్ వచ్చేసి ఉన్నారన్నమాట. సో వీళ్ళు చాలా మటుకి రూరల్ యొక్క సోషియో ఎకనామిక్ ని చేంజ్ చేస్తుంది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా. ఓకే, సో దీంట్లో ఏంటంటే దాదాపుగా ఈ స్కీమ్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా 1 crore ఉమెన్ అంటే 1 కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు సో అని చెప్తున్నారు.
సో ఇదే వీరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇదే ఇంకా ఏదైతే 1 crore కాకుండా ఇంకెక్కువగా పెంచాలి వీరి యొక్క కెపాసిటీ అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు అండి? 2 to 3 crores వరకు అన్నమాట. సో ఒక దిక్కు అచీవ్మెంట్స్ చెప్తూనే ఇంకో దిక్కు రోడ్ మ్యాప్ లాగా చెప్పారన్నమాట ఈ బడ్జెట్ మొత్తం కూడా. 30 crore ఉమెన్ కి ముద్రా యోజన అనేది వచ్చింది. అలాగే ఫీమేల్ ఎన్రోల్మెంట్ వచ్చేసి 28% జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ లో. 43% అనేది స్టెమ్ కోర్సెస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్ అన్నమాట. ఓకే, 1 crore women assisted 83 lakhs of the self-help groups to become the Lakpati Didis. ఓకే, సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కనుక చూసుకున్నట్లయితే 2017-18లో 23.3 ఉంది. 2022-23కి వచ్చేసరికి 37 అయింది అనమాట. 37% మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లో ఉమెన్ ఉన్నారు. సో ఇది మంచి అచీవ్మెంట్ అనమాట. సో వికసిత్ భారత్ ఇప్పటి వరకు 10 years లో ఏమేమి చేసాము ఈ గ్యాన్ లో అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు వికసిత్ భారత్ లో మేము ఏం చేస్తాము నెక్స్ట్ అనేది చెప్పారన్నమాట. వికసిత్ భారత్ వచ్చేసి మనకి డెవలప్డ్ నేషన్ గా చూడాలనుకుంటున్నారు 2047 కల్లా. సో దీంట్లో ఏంది మెయిన్ గా ప్రాస్పరస్ భారత్ ఇన్ హార్మోనీ విత్ నర్చర్ ఆఫ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ సిటిజన్స్, ఆల్ రీజియన్స్ ఫర్ ఈచ్ అంటే అన్ని రకాల ప్రజల్ని, అన్ని రకాల ప్రాంతాలని మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేస్తూ మనము 2047 కల్లా డెవలప్డ్ నేషన్ గా మేము తీసుకెళ్తాము అని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ 5 years లో కల్లా అన్ప్రెసిడెంటెడ్ డెవలప్మెంట్ ఏదైతే చూపిస్తూ ఈ 2047 కి మేము రోడ్ మ్యాప్ వేస్తాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అన్నమాట. ఓకేనా, సో డెమోక్రసీ డైవర్సిటీ అనే ట్రినిటీ ద్వారా బ్యాక్డ్ బై ది సబ్కా ప్రయాస్. ఓకే, దీని ద్వారా మేము 2047 కల్లా డెవలప్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో డెవలప్మెంట్ మంత్ర 2047 కల్లా డెవలప్మెంట్ మంత్ర ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరి డెవలప్మెంట్ కోరుతూ, అలాగే కాంప్రహెన్సివ్ దానికి సబ్కా విశ్వాస్ అందరి యొక్క నమ్మకాన్ని కూడగట్టుకొని 2047 కల్లా మేము డెవలప్డ్ నేషన్ గా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సబ్కా ప్రయాస్ అంటే అందరి యొక్క అవసరం ఉంది అని చెప్పేసి చెప్తూ డెవలప్డ్ నేషన్ గా చేస్తామంటున్నారు. సో సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అలాగే సబ్కా ప్రయాస్. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ స్ట్రాటజీ అంటే అమృత్ కాల్ నుంచి ఉన్నటువంటి స్ట్రాటజీ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది చేయాలి అనుకుంటున్నారు. సో మెయిన్ గా 9 to 14 ఏదైతే ఏజ్ గ్రూప్ ఉందో ఈ 9 to 14 ఏజ్ గ్రూప్ లో మనకి సర్వైకల్ క్యాన్సర్ యొక్క సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ అనేది చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు, ఎంకరేజ్ చేయాలి. సో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఏదైతే ఉందో ఉమెన్ కు సంబంధించి ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చాలా మంది ఆడవాళ్ళు మహిళలు చాలా మంది మహిళలు వారి యొక్క జీవితాన్ని కోల్పోతున్నారండి. సో దీన్ని ప్రివెన్షన్ చేయడం కోసం అని చెప్పేసి సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సినేషన్ అనేది చేయాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ హెల్త్ ద్వారా. సో దీని ద్వారా ఏంటంటే సాక్ష్యం అంగన్వాడీ సెంటర్ అప్గ్రేడేషన్ ఆఫ్ అంగన్వాడీ స్కీమ్ ద్వారా సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 ద్వారా ఉమెన్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది డెవలప్ చేసాము అని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ కనిపించింది అని చెప్తున్నారు. అలాగే యూవిన్ ప్లాట్ఫామ్ ద్వారా మిషన్ ఇంద్రధనుష్ అలాగే ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అయ్యాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇదన్నమాట స్ట్రాటజీ. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కింద మెయిన్ గా వెనుకబడిన కొన్ని జిల్లాలను నోటిఫై చేయడం జరిగింది ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కింద. సో ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే కలిగి ఉన్నటువంటి స్టేట్స్ కి సో ఫాస్టర్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది అసిస్ట్ చేస్తాము అని చెప్పారు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో కనుక చూసుకున్నట్లే ఉమెన్ రిజిస్టర్ ఫర్ యాంటీనాటల్ కేర్ కింద ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అంటే 2018లో వచ్చేసి 68% ఉంటే అది కాస్త అక్టోబర్ 2023 కల్లా వచ్చేసి 89 ఉంది ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీనాటల్ కేర్ కోసం అని చెప్పేసి. అలాగే నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అండర్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నెంబర్ వచ్చేసి పర్ ల్యాక్స్ వచ్చేసి 13,195 అక్టోబర్ 2023 కల్లా. సో హెల్త్ అనేది ఆల్రెడీ చూసాం. ఎంకరేజ్ ఫర్ ది సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసి సాక్ష్యం అంగన్వాడీ కింద పోషన్ 2.0 కింద ఎక్స్పెక్టెడ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ డెలివరీ
అలాగే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఇవంతా జరుగుతుంది. యూవిన్ ద్వారా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. మిషన్ ఇంద్రధనుష్ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. హెల్త్ కవర్, ఆయుష్మాన్ భారత్ మనందరికీ తెలుసు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి ఏం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 38 lakh ఫార్మర్స్ కి బెనిఫిట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది కలిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 38 lakh ఫార్మర్స్ కి అండ్ అదే విధంగా జనరేషన్ వచ్చేసి 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ జరిగింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యోజన కింద 2.4 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 60,000 ఇండివిజువల్స్ వరకు క్రెడిట్ లింకేజ్ అనేది జరిగింది. ఓకే. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యోజన ఏదైతే ఉందో దీని కింద 2.4 lakhs ఆఫ్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మనకి క్రెడిట్ అనేది జరిగింది. ఓకే. అలాగే 60,000 ఇండివిజువల్స్, 2.4 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అలాగే 60,000 ఇండివిజువల్స్ కు. అలాగే నానో డిఏపి అనేది మనము ఇప్పుడు లిక్విడ్ యూరియా ఉంది అండి, దీని యొక్క యూసేజ్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇది అన్ని క్లైమాటిక్ జోన్స్ లో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి. అడాప్షన్ ఆఫ్ యూరియో సక్సెస్ఫుల్ అడాప్షన్ వచ్చేసి యూరియా అనేది సక్సెస్ఫుల్ గా జరిగింది. అప్లికేషన్ ఆఫ్ ది నానో డిఏపి ఆఫ్ వేరియస్ క్రాప్స్ అండ్ ఆల్ క్లైమాటిక్ జోన్స్ కి మేము అప్లికేబుల్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ప్రీవియస్ సక్సెస్ ని చెప్తున్నారు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో అనేది చెప్తున్నారు. ఓకే. ఆత్మనిర్భర్ భారత్ ఆయిల్ సీడ్స్ అభియాన్ అనేది 2022లో అనౌన్స్ చేయడం జరిగిందండి. సో దీంట్లో ఏంటి అంటే బేసిక్ గా మనం ఆయిల్ ఇంపోర్ట్, బేసిక్ గా మనకు వంట నూనె ఏదైతే ఉందో అది చాలా మటుకి పామ్ ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాము. దాన్ని మనము రీప్లేస్ చేయడం కోసం అని చెప్పేసి ఆత్మనిర్భర్ సెల్ఫ్ రిలయన్స్ కింద అంటే మనమే పండించుకునే విధంగా ఇండిజినియస్ గా ప్రొడక్షన్ అనేది చేయాలి అని చెప్పేసి ఇది ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగా మస్టర్డ్, గ్రౌండ్ నట్, సీజమ్, సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్ ని ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి అని, హై ఈల్డ్ వెరైటీస్ అనేవి తీసుకురావాలని చెప్పేసి తీసుకురచ్చారు అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్ రిలేటెడ్ మైండ్ మ్యాప్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మత్స్య సంపద కింద డిపార్ట్మెంట్ ఫర్ ఫిషరీస్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏంది అంటే ఇన్లాండ్ అలాగే ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ అనేది వచ్చేసి బోత్ ఇన్లాండ్ అండ్ ఆక్వాకల్చర్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసి డబుల్ అయిందని చెప్పి చెప్తున్నారు. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేటి 2013-14తో పోల్చుకున్నప్పుడు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేటి డబుల్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద స్టెప్ అప్ ఏమేం చేశారు అంటే ఆక్వాకల్చర్ యొక్క ప్రొడక్టివిటీ 3 to 5 tons ఉంటే 3 to 5 tons కంటే ఎక్కువగా ప్రొడక్షన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే 3 to 5 tons per hectare వస్తుంది. సో దానికంటే ఎక్కువగా ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది తీసుకురొచ్చారనమాట. డబ్లింగ్ ది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ది ఎంత వరకు 1 lakh crores కి అంటే 1,00,000 కోట్లకి పెంచాలి అని చెప్పేసి అంటున్నారు. అలాగే 55 lakhs వరకు న్యూ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి అంటున్నారు. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ అనేటి సెటప్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన విల్ బి స్టెప్ టు ఎన్హాన్స్ ది ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీ, డబులింగ్ ది ఎక్స్పోర్ట్స్, జనరేట్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అలాగే 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ అనేది సెటప్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ఇంక్రీజ్ ది అలొకేషన్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ కనుక చూసుకున్నట్లయితే 2023-24 గాను 2,025 కోట్లు మాత్రమే బడ్జెట్ అలొకేషన్స్ జరిగాయి. అది కాస్త 2,352 కోట్లకు పెంచడం జరిగింది ఈ ఇయర్ బడ్జెట్ లో. ఓకే. ఇంక్రీజ్డ్ అలొకేషన్ ఆఫ్ ది పిఎం ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే 2023-24లో 639 crores చేశారు. ఇప్పుడు ఎంత అంటే 880 crores అంటే ఇంక్రీజ్ అయింది ఈ సెక్టార్స్లలో. అలాగే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ క్యాటలైజింగ్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఏంటి అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చేసి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇస్తే ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు ఏం చేశారండి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని నినాదం ఇచ్చారు. దీనికి జోడిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేశారండి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అండ్ జై అనుసంధాన్ అంటే వీళ్ళందరినీ ఈ 3 స్ట్రీమ్స్ ని అనుసంధానం చేయాలని చెప్పేసి ఈ నినాదం ఇవ్వడం జరిగిందనమాట. మెయిన్ గా యూత్ కు హెల్ప్ అయ్యే విధంగా 1 lakh crores ఆఫ్ ది కార్పస్ ఫండ్ ని క్రియేట్ చేశారనమాట. 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్ ద్వారా 50 years లాంగ్ టర్మ్ లోన్స్ అనేటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, అలాగే లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం ఉండేటువంటి లోన్స్ అనేటి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. ఇవన్నీ లో ఆర్ నిల్ ఇంట్రెస్ట్ రేట్ కింద
యూత్కి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రైవేట్ సెక్టార్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ని చేస్తూ యూత్కి మెయిన్గా హెల్ప్ అయ్యే విధంగా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, డీప్ టెక్ టెక్నాలజీస్లో కూడా కొత్త స్కీమ్ తీసుకొస్తాము అని చెప్పేసి సెల్ఫ్ రెసిలియన్స్ కింద దీన్ని ఆత్మనిర్భర్ భారత్ చేయడానికి కోసం అని చెప్పేసి ఏది కొత్తగా డీప్ టెక్ టెక్నాలజీస్ కింద కొత్త స్కీమ్ ను తీసుకురాబోతున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనుక చూసుకున్నట్లయితే గడిచిన 4 సంవత్సరాలలో ట్రిపులింగ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 3 రెట్లు పెరిగిందండి. ఒకప్పుడు 100 కోట్లు అంటే గత 4 సంవత్సరాలతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు 3 రెట్లు పెరిగిందని చెప్తున్నారు. సో మెయిన్ గా ఇప్పుడు ఇయర్ లో 11.1% ఇంక్రీజ్ అనేది జరిగింది. సో ఎంతవరకు బడ్జెట్ అలొకేషన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చేస్తున్నారు అంటే 11,11,111 crores ని ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద. 11,11,111 కోట్ల రూపాయలని మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నారు. ఇది జీడిపిలో 3.4% అన్నమాట. ఓకే, రైల్వేస్ వచ్చేసి రైల్వే కారిడార్స్ ఇది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అండి. ఈ బడ్జెట్ లో కనుక హైలైట్స్ లో ఉంది అంటే ఫస్ట్ ఇది వస్తుంది. ఏంటి అంటే రైల్వే కారిడార్స్ అనేది తీసుకురాబోతున్నాము. ఎన్ని అంటే మెయిన్ గా ఎనర్జీ, మినరల్ అండ్ సిమెంట్ కారిడార్ అనేది ఒకటి, అలాగే పోర్ట్ కనెక్టివిటీ కారిడార్ అనేది ఒకటి, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్ అనేది ఒకటి. ఈ 3 కారిడార్లను మేము తీసుకురాబోతున్నాం అని బడ్జెట్ సెషన్ లో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, అలాగే 40,000 నార్మల్ బోగీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము వందే భారత్ స్టాండర్డ్స్ కింద మార్చబోతున్నాము అని చెప్పేసి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇది అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏవియేషన్ సెక్టార్ లో అంటే గడిచిన కాలంలో ఉడాన్ అనే స్కీమ్, ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ స్కీమ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఎయిర్పోర్ట్స్ అనేవి డబుల్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు 149 ఉంది ఇప్పుడు. ఓకేనా, ఎయిర్పోర్ట్స్ అనేవి 149 ఉన్నాయి టైర్ 2 టైర్ 3 సిటీస్ లో. ఓకే, అలాగే 517 న్యూ రూట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లైట్ కనెక్టివిటీ ద్వారా. దీని ద్వారా 1.3 crore ప్యాసింజర్స్ అనే వాళ్ళు ట్రావెలింగ్ కూడా చేశారనమాట. సో రాబోయే కాలంలో దాదాపు 1000 కొత్త విమానాలను తీసుకురాబోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో బ్లూ ఎకానమీ 2.0 దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బ్లూ ఎకానమీ 2.0లో క్లైమేట్ రెసిలియంట్ పర్యావరణ సహితంగా ఉండేటువంటి మొత్తంగా చేయాలి అని చెప్పేసి ఈ బ్లూ ఎకానమీ 2.1 తీసుకొచ్చారు. సో రిస్టోరేషన్ అండ్ అడాప్టేషన్ మెజర్స్ అండ్ కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరికల్చర్ ని ఇంటిగ్రేట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఒకసారి గ్రాఫ్స్ కనుక గమనించినట్లయితే గడిచిన కాలంలో మనకి ఎంతవరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జీడిపిలో ఎంత పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. 3.4% వరకు ఉందన్నమాట ఇక్కడ. ఓకే, అదే విధంగా మనకి డబ్లింగ్ ది ఎఫ్డిఐస్ ఎంత అండి, $596 బిలియన్ వచ్చేసి మనకి US అనేది ఈ ఎఫ్డిఐస్ అనేది వచ్చింది. ఒకప్పుడు 2005-14 మధ్యలో మనకి ఎంత $298 బిలియన్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అది కాస్త ఇప్పుడు 596 అంటే డబుల్ అయ్యాయి అన్నమాట. సో ఈ గడిచిన 10 సంవత్సరాలలో. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏ సెక్టార్ కి ఎంత అంటే నేషనల్ హైవేస్ కనుక చూసుకున్నట్లయితే ఇది కార్గో, ట్రాఫిక్ మేజర్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది అనేసి ఈ గ్రాఫ్ లో చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ. మనము నెట్ జీరో బై 2070 కల్లా మేము కార్బన్ నెట్ జీరో చేస్తాము అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అనమాట. సో దీంట్లో భాగంగా ఏం చేస్తున్నాం మేము ప్రజెంట్ గా అంటే గవర్నమెంట్ పరంగా ఏ స్కీమ్స్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది ఇస్తాము. సో దేంట్లో ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ సముద్ర తీరాలు ఏవైతే ఉంటాయో సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసినటువంటి విండ్ ఎనర్జీకి మేము వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాము. సో ఆ కెపాసిటీ ఎంత ఉండాలి అంటే 1 GW వరకు ఉండాలి. పొటెన్షియల్ ఇనిషియల్ కెపాసిటీ ఆఫ్ 1 GW. అలాగే కోల్ గ్యాసిఫికేషన్, కోల్ లిక్విఫాక్షన్ లిక్విడేషన్ ఏదైతే ఉందో 100 మెట్రిక్ టన్స్ వరకు కావాలి. టార్గెట్ ఎంత వరకు పెట్టుకున్నారు 2030 కల్లా. దిస్ విల్ హెల్ప్ ఆల్సో రెడ్యూసింగ్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ ది న్యాచురల్ గ్యాస్, మిథనాల్, అమ్మోనియా యొక్క ఇంపోర్ట్స్ అనేది తగ్గిస్తాయి అన్నమాట. దేని ద్వారా కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విడేషన్ ద్వారా. ఓకే, అదే విధంగా ఫేజ్డ్ మ్యాండేటరీ బ్లెండింగ్, కంప్రెస్డ్ బయోగ్యాస్, అలాగే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ డొమెస్టిక్
పర్పస్గా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బయోమాస్ ఏదైతే ఉంటుందో బయోమాస్ ప్రొక్యూర్మెంట్ కూడా మేము ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తాము అని చెప్తున్నారు. రూఫ్ టాప్ సోలరైజేషన్ ద్వారా దాదాపుగా 1 కోటి హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉంటాయో 1 కోటి ఇండ్లకి దాదాపుగా 300 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది పర్ మంత్ అని చెప్పేసి చెప్తున్నారు. అడాప్టేషన్ ఆఫ్ ది ఈ బస్సెస్ అనేది ఇదంతా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రీన్ ఎనర్జీ కింద మనం చూడగలి. ఓకేనా. నాన్ ఫోజిల్ ఫ్యూయల్ కింద ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఎంత పెరిగింది అంటే 2004లో వచ్చేసి 30.4% మాత్రమే నాన్ ఫోజిల్ ఫ్యూయల్ యొక్క షేర్ ఉండేది అనమాట. అది కాస్త 2014లో 32.3 ఉంది. కానీ గడిచిన 10 yearsలో November 23 కల్లా మనకి ఎంత 43.9% అనేది పెరిగిందన్నమాట. సో 32.3 నుంచి 43.9%, దాదాపుగా ఇంకొక 7% అయితే 50% మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా మనకి 50% వరకు కూడా నాన్ ఫోజిల్ ఫ్యూయల్స్ ద్వారా అంటే మనకి బొగ్గు ఉత్పత్తి కాకుండా నార్మల్గా సోలార్ పవర్ ద్వారా విండ్ ఎనర్జీ ద్వారా ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. 10 crore ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10 కోట్ల పైగా ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇచ్చాము. అలాగే 36.9 crore ఆఫ్ ది ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 72.2 lakh ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. దీని కింద ఉజాలా స్కీమ్ కింద. అలాగే 1.3 crore ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అనేవి ఎస్ఎన్ఎల్పి స్కీమ్ కింద పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. రూఫ్ టాప్ సోలరైజేషన్ అండ్ ముఫ్త్ బిజిలీ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడే చెప్పాను కదండి, 1 crore హౌస్ హోల్డ్స్ అయితే ఇప్పటి వరకు కూడా మొత్తం 300 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ఏది రూఫ్ టాప్ సోలరైజేషన్ ద్వారా పొందుతున్నారు అని చెప్తున్నారు. ఓకే. ఇది 15,000 to 18,000 రూపీస్ పర్ యాన్యువల్లీ వారి యొక్క ఖర్చును తగ్గిస్తుంది. దీని ద్వారా సేవింగ్స్ అనేవి పెరుగుతాయని చెప్తున్నారు. ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ లార్జ్ నెంబర్, అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ కొత్తగా ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి రూఫ్ టాప్ సోలరైజేషన్ ద్వారా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లో ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన ఏదైతే ఉందో దీంట్లో 2 కోట్ల వరకు మనకి 3 కోట్ల వరకు హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా 2 కోట్ల హౌసెస్ ని ఇండ్లని నిర్మిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అలాగే మిడిల్ క్లాస్ హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ అనే కొత్త స్కీమ్ తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ అలొకేషన్స్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంత ఇంక్రీజ్ అయిందండి 2023-24లో 75,590 crores 75,590 కోట్ల అలొకేషన్ జరిగితే ఈ ఇయర్ అంటే 24-25కి 80,671 కోట్ల అనేది మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెట్టడం జరుగుతుంది. అలాగే టూరిజం సెక్టార్ స్టేట్స్ కి మనము లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తాము అని చెప్పేసి టూరిజం ని డెవలప్ చేయండి, అలాగే స్పెసిఫిక్ సెంటర్స్ ని డెవలప్ చేయండి అని చెప్పేసి టూరిజం కింద చెప్పడం జరుగుతుంది. G20 మీటింగ్స్ ఇన్ 60 places ప్రజెంటెడ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియన్ గ్లోబల్ ఆడియన్స్. ఓకే. 60 places లో మనకి G20 సమ్మిట్స్ అనేటివి జరిగాయి డిఫరెంట్ థీమ్స్ తోని. సో అవి మొత్తం గ్లోబల్ లెవెల్లో మన ఇండియా గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పటి వరకు బడ్జెట్ లో ఎంతవరకు అచీవ్మెంట్ చేసాము, రాబోయేది ఏం చేసాము అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ఏంది అంటే ఈ ఇయర్ బడ్జెట్ కి ఎంతెంత అలొకేషన్, ఏ స్కీమ్ కి ఎంత అలొకేషన్ జరిగిందనే చూద్దాము. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ ఇయర్ కంటే ముందు గతంలో ఇప్పుడు ఆల్రెడీ 23-24 బడ్జెట్ లో ఏం అచీవ్మెంట్ చేసామో, ఎంత ఎక్స్పెండిచర్ చేసాము అనేది చెప్తారనమాట. సో దాంట్లో భాగంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము టోటల్ రిసిప్ట్స్ వచ్చేసి మొత్తం ఆదాయం అంటే బారోయింగ్స్ కాకుండా అంటే అప్పులు కాకుండా 27.50 lakhs crores అనేటి ఏంటి ఈ టోటల్ రిసిప్ట్స్ అన్నమాట. ఆదాయం అనేది సమకూరింది. దీంట్లో ట్యాక్స్ ద్వారా మాత్రమే వచ్చింది 23.24 lakhs crores అనేది రావడం జరిగింది. అంటే చూడండి ట్యాక్స్ ద్వారానే ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది అన్నమాట. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్ కనుక టోటల్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్లయితే 44,90,486 44,90,486 కోట్లు అనేది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2023-24 పెట్టిన మొత్తం ఖర్చు అన్నమాట. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 22-23 తో పోల్చుకున్నప్పుడు 2,97,328 కోట్లు అధికంగా ఉంది. ఎంత 2,97,328 crores అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఓకే.
టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్లయితే 23-24లో కనుక చూసుకున్నట్లయితే 9,50,246 crores, 9,50,246 కోట్ల టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చేశారనమాట, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాకుండానే. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాది ఫిజికల్ డెఫిసిట్ కనుక చూసుకున్నట్లయితే 5.8% ఉందన్నమాట. ఫిజికల్ డెఫిసిట్ 23-24లో ఎంత ఉందండి? 5.8%. సో బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024-25 ఇప్పుడు ఈ ఇయర్లో ఈ ఇంటరిమ్ బడ్జెట్లో ఎస్టిమేట్స్ ఎంత ఉన్నాయి అని కనుక చూసుకున్నట్లయితే టోటల్ రిసిప్ట్స్ అదర్ దెన్ బారోయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే, అదేవిధంగా టోటల్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ రిసిప్ట్స్ ఎంత అండి? 30.80 lakhs అనగా ఎస్టిమేట్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంత వచ్చిందండి? మనకి 27.56 lakhs వచ్చింది. ఓకే, lakhs of crores వచ్చింది. ఇక్కడ 30.8 lakhs of crores టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. అదేవిధంగా టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 47.66 lakhs crores ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎంత ఉందండి? మనకి టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 44,90,486. ఓకేనండి. తర్వాత దీంట్లో 1 year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద స్టేట్స్కి ఇస్తుంది అనమాట. ఆ స్టేట్స్కి ఇచ్చే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చే లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ వచ్చేసి మనకి 1.3 lakh crores ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇందాక చూసాం కదండి 30.80 lakhs వచ్చేసి మనకి lakhs of crores వచ్చేసి మనకి టోటల్ రిసిప్ట్స్ అని. దాంట్లో ట్యాక్స్ రిసిప్ట్స్ వచ్చేసి అంటే పన్ను ద్వారా వచ్చే ఆదాయం ఎంత అండి? 26.2 lakhs. అదే 23-24లో ఎంత వచ్చిందండి? పన్ను ద్వారా వచ్చేది మనకి 23.24 ఉంటే ఇక్కడ 26.2 lakhs of crores అనేది మనకి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఓకే, గ్రాస్ అండ్ నెట్ మార్కెట్ బారోయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రాస్ వచ్చేసి మనకి ఎంత? 14.13 lakhs of crores అనేది గ్రాస్ గా మనం అంటే అప్పుల కింద తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే నెట్ బారోయింగ్స్ వచ్చేసి 11.75 lakhs of crores అన్నమాట. సో రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత అండి? 30 lakhs crores అనేది చూస్తుంది, అంటే ఎస్టిమేట్ చేశారు 30 lakhs అనేది 30 lakhs of crores. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 70.6 lakhs of crores గా ఎస్టిమేట్ చేయడం జరిగింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 36. ఇక్కడ ఎంత డెఫిసిట్ అనేది చెప్తూ ఉంది. సో అదేంటి అనేది నెక్స్ట్ చూద్దాము. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద 36.5 lakhs of crores 2024-25 కింద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకుంటున్నట్లయితే 15 crores అనేది ఉంది. ఓకేనా, 15 lakhs of crores. ఓకే, సో ఫిజికల్ కన్సాలిడేషన్ అనేది మేము చేస్తాము అని చెప్పేసి నినాదంగా ఉంది కాబట్టి ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ ఉందో 25-26 కల్లా 4.5 FRBM యాక్ట్ కింద 4.5% అనేది జీడిపిలో 4.5% మాత్రమే ఉండాలి అని చెప్పేసి మనకి FRBM యాక్ట్ చెప్తుంది అనమాట. సో దాని బేసిస్లో పెట్టుకొని మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు. దానికి గాను 2024-25 గాను ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందండి? 5.1% గా ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇంతకుముందు ఎంత ఉండే అండి? 5.8. 23-24 ఇయర్ గాను 5.8 ఉంటే ఇప్పుడు దాన్ని 5.1% కి తగ్గించారు. జీడిపిలో ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.5 మాత్రమే ఉండాలి అకార్డింగ్ టు FRBM యాక్ట్ 25-26 కల్లా. ఇప్పుడు 24-25 కల్లా 5.1 ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఎస్టిమేట్ కనుక చూసుకున్నట్లయితే 47,65,768 47,65,768 కోట్లు. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్లయితే 11,11,111 కోట్లు 11,11,111 crores అన్నమాట. సో అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 16.9% పెరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 14,96,693. ఇది ఏందనేది మనం చూద్దాము. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందనేది మనం నెక్స్ట్ చూద్దాము. సో ఇది ఎంత ఉందండి? మొత్తం 17.7% వరకు ఉందన్నమాట. ఇంక్రీజ్ అనేది చూపెట్టింది. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 16.9 అనేది ఇంక్రీజ్ అనేది అయిందన్నమాట. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 17.7 ఉంటే రెవెన్యూ మొత్తం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇంక్రీజ్ ఎంత ఉందండి? 16.9%. ఓకే, టోటల్ రిసోర్స్ బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ది స్టేట్స్ కి ట్యాక్స్ డివల్యూషన్ కింద, అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి గ్రాంట్స్ కింద మొత్తంగా ఎంత అండి? లోన్స్ కింద కనుక ట్రాన్స్ఫర్ అయింది ఎంత అండి? 22,22,264 crores 22,22,264 కోట్ల రూపాయలు అనేది స్టేట్స్ కి
ట్యాక్స్ షేర్ కింద, అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ చూపెట్టినటువంటి గ్రాంట్స్ కింద, ఓకేనా, లోన్స్ కింద ఇంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఇది 4,13,848 అంటే గతంతో పోల్చుకున్నప్పుడు 2022-23తో పోల్చుకున్నప్పుడు 4,13,848 కోట్లు అధికంగా ఉందని చెప్తున్నారు. ఓకే, ఇప్పటివరకు బడ్జెట్లో మనకు వచ్చే ఇన్కమ్ ఎలా, వెళ్ళే ఇన్కమ్ ఎలా అనేది చూద్దాం. అంటే రూపాయి ఎలా వస్తుంది, రూపాయి ఎలా వెళ్తుంది, అంటే ఎలా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అనేది కనుక చూసుకున్నట్లయితే బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ద్వారానే మనకు 28% ఉంది. ఇది క్రోనలాజికల్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ వరుస క్రమాలు కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. పైనుంచి కింది నుంచి ఎంత అలొకేషన్స్ బట్టి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ కింద మాత్రమే 28% మనకి ఇన్కమ్ అనేది చేకూరుతుంది, అంటే ఆదాయం అనేది వస్తుంది. నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ కింద 7%, అలాగే నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కింద 1%, కస్టమ్స్ కింద 4%, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ కింద 18%, ఇన్కమ్ ట్యాక్స్ కింద 19%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ కింద 5% ఇన్కమ్ అనేది వస్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్ కింద 17% అనేది వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ కింద, ఇన్కమ్ ట్యాక్స్ కింద 19% అన్నమాట. సో ఇదన్నమాట, ఈ విధంగా మనకు ఆదాయం అనేది సమకూరుతుంది. అదే విధంగా మనం ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇది బిగ్గెస్ట్ అండి. 20% వరకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ వెళ్తాయి. ప్రభుత్వం ఖర్చు పెడుతున్న దాంట్లో ఎక్కువగా వెళ్ళేది దేనికి అంటే ఇంట్రెస్ట్కి. అలాగే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి వచ్చేసి 8%, సబ్సిడీస్కి వచ్చేసి 6%, డిఫెన్స్కి వచ్చేసి 8%, నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి వచ్చేసి 16%, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి వచ్చేసి 8%, అలాగే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి వచ్చేసి 16%. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో అవి 8%. స్టేట్ షేర్ ఏదైతే ఉంటుందో ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ కింద అది ఎంత అండి 20%. సో ఈక్వల్ ఉంది. పెన్షన్స్ కింద 4%, అలాగే అదర్ ఎక్స్పెండిచర్స్ కింద 9% అనమాట. ఇవి అడుగుతారు కంపల్సరీగా క్రోనలాజికల్ ఆర్డర్, దేనికి ఎంత పేమెంట్ వెళ్తుంది అనేది చూడండి. షేర్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సంటేజెస్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కింద యాజ్ ఆఫ్ జీడిపి కింద కనుక చూసుకున్నట్లయితే తగ్గుతుంది అని చెప్పేసి చూపిస్తున్నారు. అలాగే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది చూడండి 2018లో వచ్చేసి మనకి ఎంత 11.2% ఆఫ్ ది జీడిపి ఉంటే మనకి ఇప్పుడు 3.2% ఆఫ్ ది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేటివి ఉన్నాయి. అలాగే డిక్లైనింగ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చింది. 2017-18లో 6.1 ఉన్నది కాస్త 3.2కి వచ్చింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది. అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి పెరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మంత్లీ వైజ్ జిఎస్టీ కలెక్షన్స్ అనేటివి 1.7కి వచ్చింది. యావరేజ్ కలెక్షన్స్ వచ్చేసి 1.7 lakhs of crores అనేది మనకు మంత్లీ యావరేజ్గా అవుతుంది. ఫాల్ ఆఫ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కనుక చూసుకున్నట్లయితే 5.5 ఉంది. 2023లో 6.7 ఉండేది, ఇప్పుడు 5.5కి పడిపోయింది అనమాట. ఓకే, డైరెక్ట్ ట్యాక్సెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి గడిచిన 10 సంవత్సరాలలో 3 times పెరిగిందంట ట్యాక్స్ కలెక్షన్ అనేది, 3 times పెరిగింది. అలాగే రిటర్న్స్ ఫైల్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళలో 2.4 times పెరిగారు. ఓకే, ఇన్కమ్ వచ్చేసి 3 రెట్లు పెరిగితే ఫైల్ చేసే వాళ్ళు 2.4 times పెరిగారు అనమాట. సో ఈసారి ఎలాంటి చేంజెస్ లేవు, ట్యాక్స్ స్లాబ్లలో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు ఇప్పటివరకు. సో ఒకప్పుడు 2.2 lakhsకే మనము ఈ ట్యాక్స్ పే చేస్తూ ఉండేది, ట్యాక్స్ ఫైల్ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉండేది. సో ఇప్పుడు ఎంత అండి 7 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారన్నమాట. 2013-14లో 2.2 lakhs ఉంటే ఇప్పుడు 7 lakhsకి ఉంది అన్నమాట. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో కార్పొరేట్ ట్యాక్స్ ఒకప్పుడు 30% ఉండేది 2013-14లో, ఇప్పుడు 22%కి తగ్గించారు. అదేవిధంగా ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి. సో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్కి ఎంత ఉందండి 15% ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా ఒకప్పుడు యావరేజ్ ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ రిటర్న్స్కి ప్రాసెస్ చేయడానికి 93 days ఉండేది. కానీ ఇప్పుడు ఏంది ఫేస్లెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మొత్తం దాన్ని 10 daysకి తగ్గించారనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజల యొక్క టైం అనేది సేవ్ అవుతుంది, గవర్నమెంట్ కూడా ఈజీ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అచీవ్మెంట్స్ ఇన్ టాక్సేషన్ రిఫార్మ్స్లో కనుక చూసుకున్నట్లయితే ట్రిపుల్ అయింది. ట్యాక్స్ కలెక్షన్స్లో 3 times అయింది. అలాగే 2.4 ట్యాక్స్ రిటర్న్స్లో వచ్చేసి 2.4 times పెరిగింది అనమాట. అలాగే ఫాస్టర్ రిఫండ్స్, ఒకప్పుడు 93 days ఉంటే ఇప్పుడు 10 daysలోనే ట్యాక్స్ రిటర్న్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. యావరేజ్ మంత్లీ వచ్చేసి 1.6 lakhs ఉంది. 1.66 lakhs జిఎస్టీ కలెక్షన్స్ అనేటివి ఉన్నాయి 23
ఫైనాన్షియల్ ఇయర్ 24 ట్యాక్స్ బయాన్స్ వచ్చేసి ఒకప్పుడు 0.72 ఉండేది, ఇప్పుడు 1.22% ఉందన్నమాట. సో ఒక సర్వే జరిగింది రీసెంట్గా, జిఎస్టీ రావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ జరిగాయని ఒక ఆర్గనైజేషన్ చేసిన సర్వేలో ఏంది అంటే 94% ఆఫ్ ది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చేసి వ్యూ ట్రాన్సాక్షన్ జిఎస్టీ యాజ్ లార్జ్లీ పాజిటివ్ అని చెప్తున్నారు. ఓకే, 94% పీపుల్ వచ్చేసి మనకి ఓకేగా ఉన్నారన్నమాట. అలాగే 80% ఆఫ్ ది రెస్పాన్సెస్ ఫీల్ జిఎస్టీ హ్యాస్ టు సప్లై చైన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. ఓకే, అదే విధంగా ఫ్రైట్ కారిడార్ అంటే గూడ్స్ అనేటి ఏ విధంగా అంటే మనకు ఇంపోర్ట్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ కి ఎంత టైం తగ్గింది అనేది కనుక చూసుకున్నట్లయితే 47% వచ్చేసి ఇన్లాండ్ కంటైనర్ డిపార్ట్స్ వచ్చేసి 47% అనేది తగ్గింది. ఓకే, అంటే ఒకప్పుడు 100 గంటలు చేస్తే ఇప్పుడు 53 గంటలు టైమే పడుతుంది అన్నమాట దాని లెక్కన. సో ఇప్పుడు 28% వచ్చేసి ఎయిర్ కార్గో కాంప్లెక్సెస్ లో తగ్గింది. అదే విధంగా 27% వచ్చేసి సీ పోర్ట్స్ లో ఈ టైం అనేది తగ్గింది అనమాట. అంటే వేచి ఉండాల్సిన టైం ఉండదు అనమాట. సో దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు. సో యాజ్ గా ట్యాక్స్ లాభాలలో ఎలాంటి లేవు. ఓకేనా, కార్పొరేట్ ట్యాక్సెస్ ఆల్రెడీ చూసాము. ఇది ట్యాక్స్ కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఏ మినిస్ట్రీకి ఎంతెంత అలొకేషన్స్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్స్ అడుగుతారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి వచ్చేసి 6.2 lakhs of crores అలొకేషన్ జరిగింది ఈ బడ్జెట్ లో 2024-25 లో. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కనుక చూసుకున్నట్లయితే 2.78. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే 2.55 lakhs of crores అనేది అలొకేషన్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే 2.13 lakhs of crores అనేది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి 2.03 lakhs of crores అలొకేషన్ అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కి 1.77 lakhs of crores అనేది అలొకేషన్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కనుక చూసుకున్నట్లయితే 1.68 lakhs of crores అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కనుక చూసుకున్నట్లయితే 1.37. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్స్ కి వచ్చేసి 1.27 lakhs of crores అనేది అలొకేషన్ జరిగింది ఈ బడ్జెట్ లో 24-25. ఈ యాక్చువల్ గా ఎస్టిమేషన్స్ వచ్చేసరికి ఇంకా చేంజ్ అవుతాయి అనమాట. ఓకేనా, అదే విధంగా మేజర్ స్కీమ్స్ కి ఎంతెంత అలొకేషన్ చేశారు. ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కి ఒక 23-24 లో 60,000 crores అలొకేషన్ జరిగితే 24-25 కి 86,000 crores అలొకేషన్ జరిగింది. అంటే 26,000 crores అలొకేషన్ అనేది ఎక్కువ పెరిగింది అనమాట. పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఒకప్పుడు 4,465,000 crores అలొకేషన్ జరిగితే ఇప్పుడు 6,200 crores అలొకేషన్ అనేది జరిగింది. సోలార్ పవర్ గ్రిడ్ కింద 4,970 అలొకేషన్ జరిగితే లాస్ట్ ఇయర్, ఈసారి 8,500 crores అలొకేషన్ అనేది జరిగింది. ఓకేనా, ఆయుష్మాన్ భారత్ కింద ఎంత అండి 23-24 లో 7,200 crores అలొకేషన్ జరిగింది, ఇప్పుడు 7,500 crores అలొకేషన్ అనేది జరిగింది. మాడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కి 3,000 crores అలొకేషన్ జరిగితే ఈసారి 6,903, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది అనమాట. చూడండి, ఓకే, 1,000 crores అనేది 6,903 crores అనేది మనకు అలొకేషన్ జరిగింది. ఓకే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 2023-24 లో మనకి 297 crores అలొకేషన్ జరిగితే ఇప్పుడు 6,600 crores అలొకేషన్ అనేది జరిగింది. ఇది మేజర్ స్కీమ్స్ కి. అదే విధంగా రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, మొత్తం టోటల్ రిసిప్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు మనకి రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి 30,01,275 రూపీస్ వచ్చేసి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వచ్చేసి మనకి కేవలం రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారానే వస్తుంది. దీంట్లో ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 26,01,574 crores వచ్చేసి మనకి ట్యాక్స్ రెవెన్యూ కింద. నాన్ ట్యాక్స్ కింద 3,99,701 కోట్లు, 3,99,700 కోట్ల అలొకేషన్ అనేది జరుగుతుందన్నమాట. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ కనుక చూసుకున్నట్లయితే 17,64,494 crores, 17,64,494 కోట్ల అలొకేషన్ అనేది జరిగింది. ఓకేనండి, సో దీంట్లో బారోయింగ్స్ కే ఎక్కువ ఉంది. రికవరీ ఆఫ్ లోన్స్ కాకుండా, అలాగే అదర్ రిసిప్ట్స్ కాకుండా బారోయింగ్స్ ద్వారానే మనము అంటే ఎంత తీసుకుంటున్నాము 16,85,494 crores అనేటి 16,85,494 కోట్ల
బారోయింగ్స్ అనేటి అంటే అప్పుల పరంగానే మనం తీసుకుంటున్నాం. సో మొత్తం ఎంత అండి 47,65,768 crores అనేది మనకి మొత్తంగా ఆదాయం అనేది చూపించారన్నమాట. సో ఇది సో అదే విధంగా నామినల్ జీడిపి ఎంత ఉంది 24-25కి కనుక చూసుకున్నట్లయితే 3,27,71,808 కోట్లు. ఎంత అండి 3,27,71,808 కోట్ల రూపాయలుగా మన జీడిపి వాల్యూని చూపించారు. ఇది 10.5% అధికం. అంటే జీడిపి గ్రోత్ అనేది 10.5% లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు. లాస్ట్ ఇయర్ ఎంత అండి 2,96,57,745 కోట్లుగా ఉంటే అది కాస్త పెంచారు 10.5% గ్రోత్ రేట్ ని చూపిస్తూ 3,27,71,808 కోట్ల రూపాయలుగా చూపించడం జరిగింది మన జీడిపి. ఇది రిసిప్ట్స్ గురించి. అదే విధంగా ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 47,65,768 47,65,768 కోట్ల రూపాయలుగా చూపించడం జరిగింది. దాంట్లో రెవెన్యూ కిందనే ఎంత అండి 36 రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 36,54,657 crores గా ఉందన్నమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 11,11,11,111 గా ఇందాక చెప్పుకున్నాం. కానీ అలాగే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ ఇందాక చెప్పుకున్నాం. కానీ దాని కింద మనము స్టేట్స్ కి 3,85,582 crores ఇస్తున్నాం. ఈ రెండింటిని కలుపుకుంటేనే స్టేట్స్ కి ఇచ్చిన గ్రాంట్స్ ను సెంట్రల్ చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కలుపుకుంటేనే మనకి ఎంత ఏమొస్తుందండి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎంత అండి 14,96,693 14,96,693 కోట్ల రూపాయలు వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంది మనము రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ చూద్దాం. సో రెవెన్యూ డెఫిసిట్ ఎంత అండి 6,53,383 crores 6,53,383 కోట్ల రూపాయలు అనేది మనకి రెవెన్యూ డెఫిసిట్ గా చూపిస్తున్నారు. ఎంత అది 2% ఆఫ్ ది జీడిపి. ఓకేనా. అదే విధంగా మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కనుక చూసుకున్నట్లయితే 2,67,801 రూపీస్. ఎంత 2,67,801 crores ఆఫ్ రూపీస్ 2,67,801 కోట్ల రూపాయలు. అదే విధంగా ఫిజికల్ డెఫిసిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 16,85,494 crores 16,85,494 కోట్ల రూపాయలు అనేది మనకు ఫిజికల్ డెఫిసిట్ గా ఉంది. ప్రైమరీ డెఫిసిట్ కనుక చూసుకున్నట్లయితే 4,95,054 కోట్లు ప్రైమరీ డెఫిసిట్ అనేది చూపిస్తున్నారు. ఓకే. సో ఇది ఫిజికల్ డెఫిసిట్, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ప్లస్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, అదేవిధంగా ప్రైమరీ డెఫిసిట్. ఓకేనా. సో చూడండి జీడిపిలో ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 5.1% ఉంది. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 2% ఉంది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 0.8% ఉంది. అలాగే 1.5% ప్రైమరీ డెఫిసిట్ ఉందన్నమాట. ఇది జీడిపిలో పర్సెంటేజ్. సో ఇది ట్రెండ్స్ 5.1% ఫిజికల్ డెఫిసిట్, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్, అదేవిధంగా మనకి ఎఫెక్టివ్ ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కనుక చూసుకున్నట్లయితే ఇవి ట్రెండ్స్ అన్నమాట. గ్రాఫ్స్ అనేవి స్టడీ చేయండి. ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ ఉందో చూడండి. తగ్గుతూ వస్తుందా కాన్స్టాంట్ గా, లేకపోతే ఇలా పెరుగుతూ మళ్ళీ వి షేప్ లో డౌన్ వి షేప్ వస్తుందా, రివర్స్ వి షేప్ వస్తుందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే అడుగుతాడు క్వశ్చన్లు స్టేట్మెంట్లలో. సో ఏ సోర్సెస్ నుంచి వస్తున్నాయి, సెక్యూరిటీస్ అగైనెస్ట్ స్మాల్ సేవింగ్సే మనకి ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ కు అత్యధికంగా బారోయింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే సెక్యూరిటీస్ అగైనెస్ట్ స్మాల్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే వస్తుంది. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ట్రెజరీ బిల్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా సెకండ్ వస్తాయి అనమాట. అదర్ సోర్సెస్ నుంచి మనకి అదర్ సోర్సెస్ నుంచి వస్తాయి. సో వీటి యొక్క ట్రెండ్ ఎలా ఉంది? సో మెయిన్ గా వచ్చేసి మనకి సెక్యూరిటీస్ అగైనెస్ట్ స్మాల్ సేవింగ్స్ నుంచే ఎక్కువగా గవర్నమెంట్ అనేది అప్పులు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ట్రెండ్ ఇన్ ట్యాక్స్ రిసిప్ట్స్ లో కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సో గ్రాస్ ట్యాక్స్ రిసిప్ట్స్ కనుక ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ షేర్ ఉంది 6.7% వచ్చేసి 6.7% ఆఫ్ ది జీడిపిలో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. 4.9% వచ్చేసి మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి మనకి ట్యాక్స్ ఆదాయం అనేది చేకూరుతుంది అనమాట. బేసిక్ ఏంటంటే మనకి బేసిక్ గా డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, ఇదన్నమాట ట్రెండ్స్.
11.7%. అదే 23-24లో 11.6%, 1% మాత్రమే 0.1% మాత్రమే పెరిగింది. సో ఇది ఆల్రెడీ చూసాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 14,96,693. ఇక్కడ చూసాం కదండి, 14,96,600. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదండి, బేసిక్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటుగా స్టేట్స్కి ఇచ్చే గ్రాంట్స్ను కూడా కలిపితే మనకు ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది 14,96,693. ఓకే, సో ఏ సెక్టార్కి ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చేశారు చూసుకున్నట్లయితే, కాంపోజిషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని ఇంట్రెస్ట్ పేమెంట్స్ కింద ఎక్కువగా వెళ్తుంది. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతాడు. తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సెకండ్ ప్లేస్, తర్వాత డిఫెన్స్, అలాగే సబ్సిడీస్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. అలాగే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ వచ్చేసరికి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది, ట్రాన్స్ఫర్ టు ది స్టేట్స్. సో ఇవి దేనికి ఎంత అనేది ఈ క్రోనలాజికల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ షేర్ దేనికి వెళ్తా ఉంది అంటే ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్లో ఇంట్రెస్ట్కి వెళ్తుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్కి, తర్వాత డిఫెన్స్కి, తర్వాత వచ్చేసి సబ్సిడీస్ ఫర్టిలైజర్స్ కానీ, ఫుడ్ కానీ, పెట్రోలియం కానీ, వీటన్నిటికీ. అదేవిధంగా ట్రాన్స్ఫర్ టు ది స్టేట్స్ అనమాట. ఓకే, స్టేట్స్కి ఇప్పుడు ఎంత? 22.75 lakhs ఆఫ్ క్రోర్స్ అనేది స్టేట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే డిఫరెంట్ డివాల్యూషన్ ద్వారా, అలాగే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా. అదే 23-24లో వచ్చేసి 20.99 lakhs ఆఫ్ క్రోర్స్ అనేది మాత్రమే ఉంది. ఓకే, ఏ సోర్సెస్ అని కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేవి డిక్రీజ్ అవుతా ఉంది గత కొద్ది కాలంగా. అదే స్కీమ్స్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతూ ఉన్నాయి. అలాగే డివాల్యూషన్, ట్యాక్స్ డివాల్యూషన్ అంటే సెంట్రల్ వసూలు చేసినటువంటి ట్యాక్స్లోకి వెళ్ళి కొంత షేర్స్ అనేవి స్టేట్స్కి వెళ్తాయి కదండి, వాటి నుంచే 12.20 lakhs ఆఫ్ క్రోర్స్ అనేది వెళ్తుంది. అదేవిధంగా మనకి అదర్ స్కీమ్స్ ద్వారా 9.22 lakhs అనేది లాక్స్ ఆఫ్ క్రోర్స్ అనేది స్టేట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఈ మైండ్ మ్యాప్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఏ సోర్సెస్ నుంచి, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఏంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం బడ్జెట్ సైజ్ వచ్చేసి 47.66 lakhs ఆఫ్ క్రోర్స్. దానికి ఏ విధంగా క్యాపిటల్ రిసిప్ట్స్ 17.64 crores ఇందాక మనం టేబుల్లో డీటెయిల్గా చూసాము. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ నుంచి నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ నుంచి 26.02 lakhs ఆఫ్ క్రోర్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా స్కీమ్స్కి ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇది ఇటు సైడ్ వచ్చేసి ఈ పార్ట్ అంతా కూడా మనకి రెవెన్యూ ఇన్కమ్ అన్నమాట. ఈ పార్ట్ వచ్చేసి ఏ విధంగా వెళ్తుంది, ఎక్స్పెండిచర్ ఏ విధంగా వెళ్తుంది అనేది మైండ్ మ్యాప్లో చూపించడం జరిగింది. ట్రాన్స్ఫర్స్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ కనుక చూసుకున్నట్లయితే 20.70 lakhs ఆఫ్ క్రోర్స్ అనేది ఉంది. స్కీమ్స్ కింద 19.96 lakhs ఆఫ్ క్రోర్స్. ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి ఎంత ఉందండి? 14.94 lakhs ఆఫ్ క్రోర్స్ అనేది ఉంది. ఓకే, ఈ విధంగా చూడండి. అలాగే అదర్ సెంట్రల్ ఎక్స్పెండిచర్స్ కనుక చూసుకున్నట్లయితే 15.90 lakhs ఆఫ్ క్రోర్స్ అనేది ఎక్స్పెండిచర్ ఉంది. ఓకేనండి, ఇది ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. చాలా మటుకి చాలా ఇంపార్టెంట్. దేని నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది క్రోనలాజికల్ ఆర్డర్స్ అడుగుతారు, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఏ సెక్టార్కి అనేది. ఓకే, సో ఇది ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించిన డీటెయిల్డ్ అన్నమాట. మొత్తం ఏ విధంగా ఇన్కమ్ అనేది వస్తుంది, ఎంత వస్తుంది, ట్యాక్స్ ఇన్కమ్. ఓకే, రెవెన్యూ ఇన్కమ్ సంబంధించి రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి, అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, ఓకే, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి అనేది, రెవెన్యూ ఎంత జనరేట్ అయింది అని చెప్పేసి చూపించే టేబుల్ అన్నమాట. కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు అంటే ఏ సెక్టార్ నుంచి ఎంతెంత వస్తుంది అనేది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు? పెన్షన్స్కి వచ్చేసి 23 lakhs వరకు, 23 lakhs ఆఫ్ క్రోర్స్, 2,39,612 crores అనేది మనకి చెప్తున్నారు. 2,39,612 crores అనేది మనకు పెన్షన్ ద్వారానే వెళ్తుంది. డిఫెన్స్కి వచ్చేసి 4,54,773 lakhs ఆఫ్ క్రోర్స్ అనేది ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఉంటుంది, 11,90,440 11,90,440 crores రూపాయలు మనం కేవలం ఇంట్రెస్ట్ పేమెంట్స్ కిందనే ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. ఓకే, సో ఐటీ అండ్ టెలికామ్ కనుక చూసుకున్నట్లయితే 1,15,752 crores అనేది
ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. సో రోడ్స్ ట్రాన్స్పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే 5,44,039 crores అనేది అలొకేషన్ జరిగింది. సో మనం ఇందాక చూసాం కదండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఇది ఉంది, తర్వాత డిఫెన్స్ సెక్టార్ ఉంది. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్డర్ అడుగుతాడు బేసిక్ గా. ఈ వాల్యూస్ ను ఏవి వాల్యూస్ గా అడిగాడు, వాల్యూస్ ని గుర్తుపెట్టుకోకండి. కానీ ఫస్ట్ దేనికి ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, సెకండ్ దేనికి ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, ఈ క్రోనలాజికల్ ఆర్డర్ అవసరం. ఎందుకంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది బడ్జెట్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 Academy. థ్యాంక్ యూ.